సో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం 7th జనవరి సెకండ్ షిఫ్ట్లో అడిగిన జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో లిస్ట్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ నవరత్న కంపెనీస్. సో ఈ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నవరత్న కంపెనీస్ గురించి ఒక క్వశ్చన్ అడిగారండి. అంటే ఎలా అడిగారంటే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ నవరత్న కంపెనీ అలా క్వశ్చన్ అడిగారు. సో ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలంటే ముందు మనకి నవరత్న కంపెనీస్ మొత్తం తెలిసిపోయినాయి అనుకోండి. సో ఆటోమేటిక్గా ఏ కంపెనీ అనేది నవరత్న లిస్ట్లో లేదో ఈజీగా తెలిసిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నవరత్న అంటే నవరత్న అని పేరులోనే కనబడుతుంది కాబట్టి టోటల్ 9 కంపెనీస్ ఉన్నాయి. సో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? ద టోటల్ దేర్ ఆర్ 9 కంపెనీస్ ఆర్ దేర్. సో వాటిలో 9 కంపెనీస్‌లో ఫస్ట్ కంపెనీ ఏంటండి? సో, ఆ కంపెనీస్ యొక్క పేర్లు ఒకసారి చూద్దామండి. సో, ఏ కంపెనీస్ అవుతాయనేది. ద ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి బీపీసీఎల్. సో, బీపీసీఎల్ అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అంటాం కదా! సో, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బీపీసీఎల్ ఒకటి, దెన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒకటి, దెన్ ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ ఒకటి. సో, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి దెన్ దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ నెక్స్ట్ వన్ ఈస్ సీఐఎల్ కోల్ ఇండియా లిమిటెడ్ ఒకటి. Then Coal India Limited Company. The next one is NTPC National Thermal Power Corporation. Then next point is we can say BHEL. So BHEL company ఒకటి. Then next one is SAIL Sale company అవ్వచ్చు. Then next one is we can say GAIL. So Gas Authority of India Limited company అవ్వచ్చు. Next one is Power Grid. సో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్, పవర్ గ్రిడ్ సి లిమిటెడ్, సో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇవన్నీ కూడా మొత్తం మనకి నవరత్న కంపెనీస్ అవుతాయి. సో ఒకటి బీపీసీఎల్ ఒకటి, భారత్ పెట్రోలియం అంటాం, దట్ ఈస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒకటి, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఒకటి, కోల్ ఇండియా ఒకటి, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఒకటి, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఒకటి, ద స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అలాగే జిఏఎల్. ఓకేనా? సో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండ్ లాస్ట్ వన్ వచ్చి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇవన్నీ మనకి దేని కిందకు వస్తాయండి అంటే నవరత్న కంపెనీస్ అవుతాయి. సో ఇప్పుడు వీక్ అన్ని తెలిస్తే, సో ఇవన్నీ తెలిస్తే మనకి ఏ కంపెనీ లేదో అనేది ఈజీగా అర్థమైపోతుంది. సో నవరత్న కంపెనీస్ యొక్క పేర్లు ఈజీగా గుర్తుపెట్టుకోండి. సో గుర్తుపెట్టుకుంటే ఇలాంటి క్వశ్చన్స్కి మన ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఓకేనా? సో టోటల్ 9 కంపెనీస్ ఇవేనండి. బీపీసీఎల్, ఐఓసీఎల్, ఓఎన్జీసీ, సిఐఎల్, ఎన్టీపీసీ, బిహెచ్ఈఎల్, ఎస్ఏఐఎల్ అండ్ గ్యాస్ అథారిటీ ఒకటి, జిఐఎల్, లాస్ట్ వన్ వచ్చినప్పటికి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే, లెట్స్ సీ ద సెకండ్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ అని అడుగుతున్నారు. సో హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ? సో జియోగ్రఫీ వర్డ్, జియోగ్రఫీ మీన్స్ స్టడింగ్ అబౌట్ జియో అంటే ఏంటి? ఎర్త్ కదా. సో స్టడింగ్ అబౌట్ ఎర్త్ అని పిలుస్తామండి. స్టడింగ్ అబౌట్ ఎర్త్ అంటే ఏంటి? ఎన్విరాన్మెంట్ గురించి అవ్వచ్చు, ల్యాండ్ గురించి అవ్వచ్చు, ప్లేసెస్ గురించి అవ్వచ్చు. సో ఏ ప్లేస్ అనేది ఎక్కడుందో చెప్పడం, ఇదంతా దేని కిందకి వస్తుంది? జియోగ్రఫీ కిందకే మాట్లాడతామండి. ఓకేనా? సో సో మరి స్టడింగ్ ఆఫ్ జియోగ్రఫీ గురించి చెప్పిన పర్సన్ ఎవరండి అంటే హీజ్ నేమ్ ఈజ్ హీస్ అని ఒక గ్రీక్ ఫిలాసఫర్ అని చెప్తాం. సో ఆస్ట్రోనట్ అని చెప్పొచ్చు, ఫిలాసఫర్, మ్యాథమెటిషియన్. సో ఈ పర్సన్ గ్రీక్ కంట్రీకి సంబంధించిన పర్సన్ అండి. ఇతను జియోగ్రఫీ గురించి చెప్పాడు. సో దట్స్ వై దిస్ పర్సన్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఏ ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ అంటాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్? హిస్ నేమ్ ఈస్ కాల్డ్ యాస్ ఏ ఎరటోథెనిస్నిస్ అంటామండి. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్? దట్ ఈస్ ఎరటోథెనిస్నిస్. సో దిస్ పర్సన్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అండి? హీస్ ఫ్రమ్ ద గ్రీక్ కంట్రీ అని చెప్తామండి. ఓకేనా? సో బీసీ, బిఫోర్ క్రైస్ట్ అండి, 276 బీసీలో ఈ పర్సన్ పుట్టడం జరిగింది. సో తర్వాత ఇతను ఒక ఆస్ట్రోనమర్ అండి అండ్ హీస్ గివింగ్ ద, ఇతను జియోగ్రఫీ వర్డ్ గురించి చెప్పిన పర్సన్ అయితేనే హీస్ ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ అని పిలుస్తాం. అండ్ ఫ్రమ్ గ్రీస్ ఫిలాసఫర్ అని చెప్పొచ్చు అండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్? దట్ ఈస్ ఎరటోథెనిస్నిస్. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ ఈస్ సి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి. అండ్ హూ వన్ ద గోల్డ్ మెడల్ ఇన్ సో ఇది ఒక స్పోర్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. సో ఎవరికి రీసెంట్గా అంటే 2018లో ఏషియన్ గేమ్స్లో ఎస్పెషల్లీ షూటింగ్లో 25 మీటర్స్ కేటగిరీలో గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చింది అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో చూడండి ఒక పాయింట్ ఏమన్నాడు, అండ్ హూ హ్యాస్ వన్ ద గోల్డ్ మెడల్. ఓకేనా? క్లియర్. సో దేంట్లో 25th మీటర్ షూటింగ్ సో కేటగిరీ ఇన్ ఏషియన్ గేమ్స్ 2018లో జరిగిన ఏషియన్ గేమ్స్లో ఎవరికి షూటింగ్లో 25 మీటర్స్ కేటగిరీలో గోల్డ్ మెడల్ వచ్చిందని అడుగుతున్నారు. ద పర్సన్ నేమ్ ఈస్ కళాసే రాణి సర్నోబాత్. రాణి సర్నోబాత్ హ్యాస్ వన్ ద గోల్డ్ మెడల్ ఓన్లీ. సో ఎందుకు ఈ క్వశ్చన్ గురించి అడగాల్సి వచ్చిందంటే సీజ్ ద ఫస్ట్ ఫీమేల్ పర్సన్ హ్యాస్ వన్ ద, షీఈ్ ద ఫస్ట్ ఫీమేల్ పర్సన్ హ్యాస్ వన్ ద గోల్డ్ మెడల్ ఇన్ ఏషియన్ గేమ్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఫస్ట్ షూటర్ అండి. సో ఫస్ట్ ఫీమేల్ షూటర్ అని చెప్పొచ్చు. గోల్డ్ మెడల్ గెలిచింది కాబట్టి ఆవిడ గురించి ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సరే ఇప్పుడు దెన్ 2022లో ఏషియన్ గేమ్స్ అనేది ఎక్కడ జరగబోతున్నాయి? సో 2022లో ఏషియన్ గేమ్స్ అనేది ఎక్కడ జరుగుతున్నాయండి అంటే సో ఆన్సర్ 2022లో ఎక్కడ జరగబోతున్నాయి? సో ఆన్సర్ వచ్చేటప్పటికి చైనా కంట్రీ అవుతుంది. సరే మరి 2026లో ఏ కంట్రీ కండక్ట్ చేయబోతున్నారు? సో 2026లో 2026లో సో ఏషియన్ గేమ్స్ అనేది ఏ కంట్రీ కండక్ట్ చేస్తుందంటే ద ఆన్సర్ షుడ్ బి జపాన్ కంట్రీ అని చెప్తామండి. ఓకేనా? సో 2022లో రాబోయే రోజులో ఏషియన్ గేమ్స్ ఎక్కడ అండి అంటే చైనా అంటాం. 2026లో ఎక్కడ? జపాన్ కంట్రీ అని చెప్తాం. సరే అలాగే ఇంకొన్ని చూద్దామండి. 2023లో క్రికెట్ వరల్డ్ కప్ ఏ కంట్రీ కండక్ట్ చేస్తుంది? క్రికెట్.
సో క్రికెట్ వరల్డ్ కప్ అనేది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన ఆన్సరే. ద ఆన్సర్ షుడ్ బి ఇండియా అని చెప్తామండి. సో అలాగే ఇప్పుడు చెప్పండి. దెన్ ఫీఫా వరల్డ్ కప్ సో ఫీఫా వరల్డ్ కప్ 2022లో ఏ కంట్రీ కండక్ట్ చేయబోతుంది? ద ఆన్సర్ షుడ్ బి ఖతర్ కంట్రీ అని చెప్తాం. ఖతర్. మరి 2026లో ఏ కంట్రీ కండక్ట్ చేయబోతుంది ఫీఫా వరల్డ్ కప్ అనేది? దట్ ఈస్ యుఎస్ఏ ఒకటి, కెనడా ఒకటి, అలాగే యుఎస్ఏ, కెనడా అండ్ మెక్సికో. సో ఈ 3 కంట్రీస్ ఫీఫా వరల్డ్ కప్ ని కండక్ట్ చేస్తున్నాయి. సో అలాగే 2021లో దెన్ లెట్స్ సీ దట్ ఈస్ ఒలింపిక్స్ అండి. సో ఒలింపిక్స్ గురించి మీకు ఆల్రెడీ చాలా సార్లు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ కూడా అడిగారు. సో 2021లో ఒలింపిక్స్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారంటే జపాన్ కంట్రీ అని చెప్తాం. మరి 2024లో ఒలింపిక్స్ ఏ కంట్రీ కండక్ట్ చేయబోతుంది? ఆన్సర్ షుడ్ బి ప్యారిస్ అని చెప్తాం కదా, ఫ్రాన్స్ కంట్రీలో అంటాం. మరి 2028లో యుఎస్ఏ కంట్రీ యుఎస్ఏ కంట్రీ అంటే ఎక్కడ? యుఎస్ఏలో లాస్ ఏంజల్స్ జరగబోతున్నాయని చెప్తాం. సో ఇవన్నీ అప్కమింగ్ వెన్యూస్ కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి? నెక్స్ట్ వన్. సో వెన్ ద సేతు భారత స్కీమ్ వాస్ లాంచ్డ్. సేతు భారత్ అనే స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారని అడుగుతున్నారు. ద స్కీమ్ వాస్ లాంచ్డ్ ఆన్ 2016లో 2016లో స్కీమ్ లాంచ్ చేశారండి. బై ద హూ లాంచ్డ్ దట్ ఈస్ ఎస్పెషల్లీ ఏ మంత్ లో లాంచ్ చేశారండి అంటే మార్చ్ మంత్ 4న లాంచ్ చేయడం జరిగింది. సో మార్చ్ 4న మనకి సేతు భారత్ అనే స్కీమ్ స్టార్ట్ చేశారు. ఓకేనా? సరే ఎవరు స్టార్ట్ చేశారండి అంటే ద పర్సన్ హ్యాస్ నరేంద్ర మోడీ హ్యాస్ స్టార్ట్ చేశారండి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకీ సేతు భారత్ అంటే ఏంటండి అంటే, సో ఇది ఒక రోడ్ కనెక్టివిటీ ప్రోగ్రామ్ అని చెప్తాం. దేనికి సంబంధించింది? రోడ్ కనెక్టివిటీ అంటాం. అంటే టార్గెట్ ఏంటంటే 2019 సంవత్సరం వచ్చేటప్పటికి బై 2000, సో 2019 సంవత్సరం వచ్చేటప్పటికి ఇండియాలో ఏవైతే నేషనల్ హైవేస్ అన్ని ఉన్నాయో అవన్నీ కూడా, అంటే మనం నేషనల్ హైవేస్ వేస్తున్నప్పుడు నేషనల్ హైవేస్ దగ్గర ఏమవుతుందంటే రైల్వే ట్రాక్స్ కూడా కనబడుతున్నాయి, రైల్వే లైన్స్ ఉంటున్నాయి అనమాట. సో రైల్వే లైన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే గేట్ పడడం వల్ల ఆటోమేటిక్గా ట్రాఫిక్ జామ్ ఇదంతా జరిగిపోతుంది. సో అందుకని ఏమన్నారంటే, సో దే వాంట్ టు మేక్ ఫ్రీ ద రైల్వే లైన్స్ బై ద రోడ్ కనెక్టివిటీ బై ద 2019 వచ్చేటప్పటికి నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ మొత్తం కూడా క్లియర్ చేసేస్తారు. సో ఎటువంటి రైల్వే లైన్స్ వల్ల రోడ్ కనెక్టివిటీకి ఇబ్బంది లేకుండా కంప్లీట్‌గా 2019 వచ్చేటప్పటికి అన్ని రోడ్స్‌ని చాలా ఫ్రీగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి రైల్వే లైన్‌లకి దానికి అడ్డం రాకుండా చాలా పక్కాగా రైల్వే ప్రాజెక్ట్స్‌ని రోడ్ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేస్తామని చెప్పడమే ఈ సేతు భారత్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అని చెప్తాం. మరి ఇది ఎవరి రెస్పాన్సిబిలిటీ అండి అంటే, సో ఇది రోడ్ కనెక్టివిటీ ప్రోగ్రామ్ కాబట్టి ఆబ్వియస్లీ దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్. సో హూ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్? సో వి నో దట్ ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్, ఆయన పేరేంటండి అంటే, సో అతని పేరు నితిన్ గడ్కరీ కదా. సో నితిన్ గడ్కరీ. సో ఓకేనా, నితిన్ గడ్కరీ ఈజ్ అ రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ మినిస్టర్ అండి. సో ఇతని కన్సిస్టెన్సీ ఏదండి అంటే, ఇతని కన్సిస్టెన్సీ నాగ్పూర్ అని చెప్తాం. సో దిస్ పర్సన్ కన్సిస్టెన్సీ ఈస్ వి కెన్ సే నాగ్పూర్. సో నాగ్పూర్ అంటే ఏ స్టేట్ అవుతుంది? నాగ్పూర్ ఈజ్ మహారాష్ట్ర స్టేట్ కదా. సో దీన్నే మనం ఆరెంజ్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాం. సో ఇండియాలో ఆరెంజ్ సిటీ ఏది అంటే నాగ్పూరే. ఇది ఎక్కడుంది? సో ఇది ఎక్కడుందంటే మహారాష్ట్ర స్టేట్‌లో ఉందండి. ఇదే నాగ్పూర్‌లో మనకి బిఆర్ అంబేద్కర్. సో బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కూడా ఇక్కడే ఉంది. బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఎక్కడుంది? దట్ ఈస్ బిలాంగ్స్ టు నాగ్పూర్ ఓన్లీ. సరే నెక్స్ట్ క్వెషన్ ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ పాయింట్ ఏంటో. నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, అండ్ హూ ఈస్ ద కరెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? సో ఇండియాకి ఈరోజు కరెంట్ అటార్నీ జనరల్ ఎవరండి అని అడుగుతున్నారండి. సో కరెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఒక పార్ట్ కదా. అటార్నీ జనరల్ అంటే ఎవరండి? హి ఈస్ నథింగ్ బట్ అడ్వకేట్ ఫర్ ఇండియా. సో ఇండియాకి ఒక లాయర్ అని చెప్పొచ్చు. హి ఈస్ వన్ ఆఫ్ ద అడ్వకేట్ ఫర్ ఇండియా. సో ఇండియాలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్‌కి ఒక అడ్వకేట్‌గా వర్క్ చేసే పర్సన్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం. సో ఇతను లీగల్ అడ్వైజర్ అని చెప్పొచ్చండి. సో దిస్ పర్సన్ హాస్ ఇంక్లూడెడ్ ఇన్ ఆర్టికల్ ద 76 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ ఆర్టికల్ ఇంక్లూడ్ అయి ఉన్నాడు? దట్ ఈస్ ద 76 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎవరి గురించి మాట్లాడుతుంది? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడతాం అనమాట. సరే మరి ఇప్పుడు ప్రెజెంట్ అటార్నీ జనరల్ ఎవరండి అంటే వేణుగోపాల్ అంటామండి. సో ఇతను 15వ అటార్నీ జనరల్ అంటాం. సో 15థ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటామండి. ఓకేనా? సరే మరి హూ ఇస్ ద ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కదా. అతను ఎవరండి? 1950 సంవత్సరంలో అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫామ్ అయినప్పుడు అటార్నీ జనరల్‌గా అపాయింట్ చేశారు. అతని పేరు ఏంటంటే ఎంసీ సెటల్వాడ్ అంటాం. ఎంసీ సెటల్వాడ్. సో ఎంసీ సెటల్వాడ్ ఇతను ఇండియాకి ఫస్ట్ అటార్నీ జనరల్ అంటాం. సెటల్వాడ్. ఓకేనా? హి ఈస్ ద ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో క్లియర్‌గా రాసాను అతని పేరు. లెట్స్ సీ ద సెటల్వాడ్. యెస్. ఎంసీ సెటల్వాడ్ ఈస్ ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అండి. మరి ఇప్పుడు 25థ్ అటార్నీ జనరల్ పేరేంటండి అంటే, ద పర్సన్ నేమ్ ఈస్ కేకే వేణుగోపాల్. ఏ ఆర్టికల్ అని చెప్పాను? దట్ ఆర్టికల్ 76 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇతను ఎవరండి అంటే లీగల్ అడ్వైజర్ అని చెప్పొచ్చు. నథింగ్ బట్ అడ్వకేట్ ఫర్ ఇండియా అని చెప్తాం. ఓకేనా? సరే నెక్స్ట్ వన్ చూడండి. సో హౌ మెనీ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ ఒపాక్? ఒపాక్‌లో ఎన్ని దేశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఒపాక్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటాం. సో ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్.
ఓకేనా? సో, ఇప్పుడు దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఒపాక్‌ని అంటే, ఒపాక్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1960లో స్టార్ట్ చేశారు. 1960 సంవత్సరంలో ఒపాక్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎన్ని కంట్రీస్ స్టార్ట్ చేసాయి? ఆ రోజు మొత్తం 5 దేశాలు కలిసి స్టార్ట్ చేసాయి. ఎన్ని కంట్రీస్? 5 కంట్రీస్ కలిపి స్టార్ట్ చేశారు. సో, వాటిలో ఇరాన్ కంట్రీ ఒకటుందండి. ఇరాన్ ఈస్ ఆల్సో దేర్. ఇరాక్ కంట్రీ కూడా ఉంది. ఇరాక్, అలాగే కువైట్ కంట్రీ అండ్ సౌదీ అరేబియా కంట్రీ. సౌదీ అరేబియా కంట్రీ ఈజ్ ఆల్సో దేర్. దాంతో పాటు మనకి వెనుజులా కంట్రీ కూడా ఉన్నాయి. వెనుజులా. సో ఈ 5 దేశాలు కలిసి ఆ రోజు పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అనే ఆర్గనైజేషన్ ని ఎక్కడ స్టార్ట్ చేశారండి అంటే 1960 సంవత్సరంలో దీన్ని బాగ్దాద్‌లో స్టార్ట్ చేశారు. బాగ్దాద్. సో వేర్ ఈస్ బాగ్దాద్? బాగ్దాద్ ఈస్ అ ప్లేస్ బిలాంగ్స్ టు ఇరాన్. ఇరాక్ కంట్రీ క్యాపిటల్ ఏమవుతుందండి అంటే బాగ్దాద్ అవుతుందండి. అప్పుడు అక్కడ ఉండేది. తర్వాత ఏమైందంటే 1965లో 1965 సంవత్సరంలో దీని హెడ్ క్వార్టర్‌ని ఎక్కడికి మార్చారండి అంటే వెయిన్నాకి మార్చడం జరిగింది. సో వెయిన్నా ఈస్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అండి అంటే వెయిన్నా అనేది ఏ దేశం అవుతుంది? సో దిస్ ఈస్ బిలాంగ్స్ టు ఆస్ట్రియా. ఇది ఏ కంట్రీ అండి? వెయిన్నా ఈస్ అ క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రియా అవుతుంది. సో ఆస్ట్రియా వేరు, ఆస్ట్రేలియా వేరండి. సో దిస్ ఈస్ బిలాంగ్స్ టు ఆస్ట్రియా. ఓకేనా? ఇప్పుడు ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్‌లో ఎన్ని దేశాలు ఉన్నాయండి అంటే మొత్తం ఇప్పుడు 13 దేశాలు ఉన్నాయని చెప్తామండి. 13 దేశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఓఈసీడీ హెడ్ ఆఫ్ ఓపీ సారీ ఒపాక్ హెడ్ ఆఫీస్ వచ్చి వెయిన్నాలో ఉంది కానీ వెయిన్నా అనేది దీంట్లో మెంబర్‌షిప్ కంట్రీ కాదు. సో ఒపాక్‌లో వెయిన్నా అనేది మెంబర్‌షిప్ కంట్రీ ఆస్ట్రియా అనేది మెంబర్‌షిప్ కంట్రీ కిందకి లేదండి. సో ఇది కాకుండా 17 దేశాలు ఉన్నాయని చెప్తాం. సో ఇవన్నీ కూడా పెట్రోలియం ఎక్స్‌పోర్ట్ చేసే కంట్రీసే. సో ఈ ఆర్గనైజేషన్ దేని గురించండి అంటే దేనికి రిప్రజెంటేషన్? ఇట్ ఈస్ సేయింగ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పెట్రోలియంని ఎక్స్‌పోర్ట్ చేసే కంట్రీస్‌ని మాత్రమే. పెట్రోలియంని ఎక్స్‌పోర్ట్ చేసే కంట్రీస్‌కి సంబంధించిన ఆర్గనైజేషన్ అని చెప్తామండి. సో అంటే దే ఆర్ మెయిన్‌లీ డీలింగ్ అబౌట్ పెట్రోలియం రిలేటెడ్ యాక్టివిటీస్ అని క్లియర్‌గా అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు హెడ్ ఆఫీస్ ఎక్కడుందన్నాను? ద హెడ్ ఆఫీస్ ఈస్ వెయిన్నా. కానీ ఇది వెయిన్నా అనేది ఏ కంట్రీ అవుతుంది? ఆస్ట్రియా అవుతుంది. మరి ఆస్ట్రియా కరెన్సీ ఏమవుతుంది? ఆస్ట్రియాకి కరెన్సీ వచ్చేటప్పటికి మనం యూరో అనేది ఆస్ట్రియాకి కరెన్సీ కిందకి చెప్తామండి. సో ఆస్ట్రియా కరెన్సీ మనం యూరో కిందకి కన్సిడర్ చేస్తామన్నమాట. ఓకేనా? సరే ఇప్పుడు విషయం ఏంటంటే ఇదే వెయిన్నాలో ఐ మీన్ ఇదే వెయిన్నాలో ఇంకా ఏ ఆర్గనైజేషన్స్‌కి హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి? ఇదే వెయిన్నాలో ఇంకా ఏ ఆర్గనైజేషన్స్ హెడ్ ఆఫీస్ ఉన్నాయండి అంటే ఆల్రెడీ మనం ఒపాక్ గురించి చెప్పాను. సో ఓపీఈసీ ఆల్రెడీ కంప్లీటెడ్. సో ఇది కాకుండా ఇంకేమున్నాయండి అంటే ఐఏఈఏ. సో ఐఏఈఏ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటాం. ఐఏఈఏ అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. వెయిన్నాలో హెడ్ ఆఫీస్ ఉంది. అలాగే యుఎన్ఐడిఓ. సో యుఎన్ఐడిఓ యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ కూడా ఎక్కడుందండి అంటే ద ఆన్సర్ వచ్చేటప్పటికి వెయిన్నాలోనే ఉందండి. సో ఇంకొన్ని చూద్దామండి. సార్క్‌కి హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? సార్క్. సో సార్క్‌కి హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మనం కాఠ్మండూలో ఉందని చెప్తాం. కాఠ్మండు. సో ఓకేనా? అలాగే సో వేర్ ఈస్ ద హెడ్ ఆఫీస్ ఆఫ్ ఎపాక్ ఏపీఈసీ? ఏపీఈసీ. ఆహ్, అసోసియేషన్ ఆఫ్ ఏషియన్ ఎకనామిక్ సారీ అసోసియేషన్ ఆఫ్ పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్స్ అంటాం. ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అండి. ఏపీఈసీ మీన్స్ ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. ద హెడ్ ఆఫీస్ ఈస్ బిలాంగ్స్ టు సింగపూర్‌లో దీని హెడ్ క్వార్టర్ ఉందని చెప్తాం. ఎక్కడుంది? హెడ్ ఆఫీస్ అనేది సింగపూర్‌లో ఉందండి. మరి నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం కదా! దీనికి హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? బ్రస్సెల్‌లో ఉందని చెప్తాం. బ్రస్సెల్. హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందండి? బ్రస్సెల్‌లో ఉందండి. ఏది? ఎన్ఏటీఓ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ హెడ్ ఆఫీస్ బ్రస్సెల్. మరి ఏషియన్ సమ్మిట్‌కి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ఏషియన్ సమ్మిట్ హెడ్ ఆఫీస్ బిలాంగ్స్ టు దిస్ ఈస్ జాకర్తా. సో ఈ హెడ్ ఆఫీస్ వచ్చి జాకర్తా. జాకర్తా అంటే ఎక్కడుంది? అది ఇండోనేషియాలో ఉందని చెప్తామండి. సో ఓకే. సో ఇవి మనకి కొన్ని ఆర్గనైజేషన్స్ చెప్తాం. అలాగే ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్స్ హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? లండన్‌లో ఉంది. లండన్. అలాగే దట్ ఈస్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ హెడ్ ఆఫీస్ బిలాంగ్స్ టు సో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ హెడ్ ఆఫీస్ కూడా లండన్‌లోనే ఉందండి. అలాగే కామన్‌వెల్త్ నేషన్స్ ఆల్సో హెడ్ ఆఫీస్ లండన్. కామన్‌వెల్త్ కామన్‌వెల్త్ నేషన్స్. సో వీటన్నిటికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి లండన్ అనే చెప్తామండి. ఓకేనా? సో ఇవి కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నమాట. సో ఎగ్జామినేషన్స్‌లో ఒకసారి కాన్సంట్రేషన్ చేయండి. సరేనా? అలాగే వేరే ఆర్గనైజేషన్స్ కూడా చెక్ చేయండి. నెక్స్ట్ పాయింట్ చూడండి. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ వాస్ లాంచ్డ్ ఆన్ విచ్ ఇయర్? నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అనేది ఎప్పుడు లాంచ్ అయిందని అడుగుతున్నారండి. అది క్వెషన్ కదా! సో ఇది ఎప్పుడు లాంచ్ చేశారండి అంటే 2005లో లాంచ్ చేయడం జరిగింది. అది కూడా ఏ రోజండి అంటే 12థ్ ఆఫ్ ఏప్రిల్. ఏప్రిల్ 12వ తారీఖున 2005లో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. అప్పట్లో మన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ కింద మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. సో ఆయన నేతృత్వంలో ఈ ఆర్గనైజేషన్‌ని స్టార్ట్ చేయడం జరిగిందని చెప్తాం. సో దాని పేరు ఈ స్కీమ్‌ని లాంచ్ చేశారు. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అంటాం. సో దాని తర్వాత ఏమైందంటే 2013లో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఏదైతే ఉందో దీన్ని అప్డేట్ చేశారు. ఎలా మార్చారండి అంటే నేషనల్ హెల్త్ మిషన్ కిందకి మార్చడం జరిగింది. అంటే సో దీంట్లో 2 స్కీమ్స్‌ని కలపడం జరిగింది. ఏవి? నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఒకటి, అలాగే నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ఒకటి. సో రూరల్ హెల్త్ మిషన్ అలాగే అర్బన్ హెల్త్ మిషన్. సో చూడండి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అలాగే ప్లస్
నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్. నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్. ఈ రెండిటిని 2013లో సర్పాస్ చేసి అంటే కలిపి ఎలా మార్చారండి అంటే కొత్త స్కీమ్ కిందకి పేరు మార్చడం జరిగింది. నేషనల్ హెల్త్ మిషన్ కిందకి పేరు మార్చారు. నేషనల్ హెల్త్ మిషన్ ఇది ఎప్పుడు జరిగింది? 2013లో దీన్ని ఇలా మార్చడం జరిగింది. సో అంతకుముందు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ సెపరేట్‌గా, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ 2005లో ఇవి ఉండేవి. 2013లో దీని పేరు ఎలా మార్చారండి అంటే నేషనల్ హెల్త్ మిషన్ కిందకి మార్చారు. సో ఈ ప్రోగ్రామ్‌ని 2013 నుంచి మళ్ళీ ఎక్కడికి ఎక్స్‌టెన్షన్ చేశారు? 2018కి ఎక్స్‌టెన్షన్ జరిగింది. తర్వాత మళ్ళీ 2020 మార్చ్ వరకు కూడా దీన్ని ఎక్స్‌టెన్షన్ చేశారు. సో ఈరోజు ఇండియాలో జరుగుతున్న ప్రతి మెడికల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకిస్తున్న మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా నేషనల్ హెల్త్ మిషన్ కిందే జరుగుతున్నాయి. లైకే జనని సురక్ష యోజన అవ్వచ్చు, అంగన్వాడీ ఆశా వర్కర్స్ అవ్వచ్చు. సో ఆహ్, ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి మెడికల్ రిలేటెడ్‌గా ఏదైనా స్కీమ్స్ లాంచ్ చేస్తున్నాయో, ఆ అన్ని స్కీమ్స్ కూడా నేషనల్ హెల్త్ మిషన్ కిందకే జరుగుతున్నాయని చెప్పొచ్చనమాట. సరే, ఇప్పుడు అడిగింది రూరల్ మిషన్ గురించి అడిగాడు కాబట్టి, రూరల్ హెల్త్ మిషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి అంటే, ద 12థ్ ఆఫ్ ఏప్రిల్ 2005న స్టార్ట్ అయింది అని చెప్తామండి. ఓకేనా? సరే, నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. అది చూడండి. ద పఖాల్ లేక్ అండ్ వైల్డ్ లైఫ్ సాంచురీ. పఖాల్ లేక్ అండ్ వైల్డ్ లైఫ్ సాంచురీస్ అనేది ఎక్కడుందని అడుగుతున్నారు. సో పఖాల్ లేక్ అండ్ వైల్డ్ లైఫ్ సాంచురీ. సో దిస్ ఈస్ ఎ లేక్ అండ్ వైల్డ్ లైఫ్ సాంచురీ అంటాం. ఫస్ట్ ఇది మ్యాన్ మేడ్ లేక్ అండి. సో ఇది మనం మనుషులు తవ్విన లేక్ అని చెప్తామండి. ఫస్ట్ ఇది వైల్డ్ లైఫ్ సాంచురీలో ఉండేది. సో ఈ వైల్డ్ లైఫ్ సాంచురీ నుంచి మనుషులు ఆ వైల్డ్ లైఫ్ సాంచురీలో నుంచి ఒక లేక్‌ని తవ్వడం జరిగిందనమాట. దాన్ని మనం పఖాల్ లేక్ అంటాం. అది ఎక్కడుందంటే పఖాల్ వైల్డ్ లైఫ్ సాంచురీలో ఉందంటాం. మరి ఇవి ఎక్కడున్నాయండి అంటే ద ఆన్సర్ షుడ్ బి వి కెన్ సే వరంగల్ అండి. సో వరంగల్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఇండియా? సో వరంగల్ అనేది మనకి తెలంగాణ స్టేట్ కిందకొస్తుంది కాబట్టి, సో ఇది ఎక్కడుంది అండి అంటే ద ఆన్సర్ షుడ్ బి తెలంగాణ స్టేట్. సో తెలంగాణ చీఫ్ మినిస్టర్ పేరు కేసీఆర్ కదా! చంద్రశేఖర్ రావు. దెన్ గవర్నర్ తమిళిసై సుందరరాజన్. ఇది 2, 3 ఆల్రెడీ ఇంతకుముందు జరిగిన స్లాట్‌లో తెలంగాణ గవర్నర్ పేరు అడిగారు. తమిళిసై సుందరరాజన్ ఈస్ ద గవర్నర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సరే, తెలంగాణ స్టేట్‌లో ఉన్న కొన్ని ఆహ్, వైల్డ్ లైఫ్ సాంచురీస్ నేషనల్ పార్క్స్ ఏంటో చూద్దామండి. సో దాంట్లో ఒకటి కిన్నెరసాని. కిన్నెరసాని వైల్డ్ లైఫ్ సాంచురీ అంటాం. అలాగే బర్డ్ సాంచురీ కూడా. కిన్నెరసాని వైల్డ్ లైఫ్ సాంచురీ ఇది ఎక్కడుంది అంటే తెలంగాణ స్టేట్. సో ఖమ్మం దగ్గర ఉందని చెప్తామండి కిన్నెరసాని అనేది. సరే, మృగవని. సో మృగవని వైల్డ్ లైఫ్ సాంచురీ ఆల్సో దేర్. సో మృగవని ఇది కూడా ఎక్కడుందంటే తెలంగాణ స్టేట్‌లోనే ఉంది. సో మృగవని ఈస్ ఆల్సో తెలంగాణ స్టేట్ అంటామండి. సో చూడండి కిన్నెరసాని ఒకటి, మృగవని ఒకటి. దెన్ ద పోచారం వైల్డ్ లైఫ్ సాంచురీ ఈస్ ఆల్సో దేర్. పోచారం వైల్డ్ లైఫ్ సాంచురీ ఒకటి. సో ఇవన్నీ మనకి తెలంగాణ స్టేట్ కిందకే చెప్తామండి. సో దెన్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ పాయింట్ ఈసీ. అలాగే కొన్ని లేక్స్ చూడండి తెలంగాణ స్టేట్‌లో ఉన్న కొన్ని లేక్స్ ఏమున్నాయంటే మనకి హుస్సేన్ సాగర్ లేక్ అని చెప్పొచ్చు. ఉస్మాన్ సాగర్ అవ్వచ్చు. ఓకేనా? అలాగే గండిపేట లేక్ అవ్వచ్చు. దుర్గం చెరువు గాని, ఓకేనా? దెన్ సో అల్వాల్ లేక్ అని ఇవన్నీ మనకి ఎక్కడున్నాయండి అంటే తెలంగాణ స్టేట్‌లోనే ఎస్పెషల్లీ హైదరాబాద్ సరౌండింగ్స్‌లో ఉన్నాయండి ఈ లేక్స్ మొత్తం కూడా. సరే, ఎగ్జామినేషన్స్‌లో ఒకసారి అడగడానికి స్కోప్ ఉన్నాయి. మరి దాల్ లేక్ అనేది ఎక్కడుంది? దాల్ లేక్ కానీ అలాగే ఊలర్ లేక్. సో ఇవన్నీ మనకి జమ్మూ కాశ్మీర్, జేఎండ్‌కే కిందకొస్తాయండి. దాల్ లేక్ ఒకటి, ఊలర్ లేక్ ఒకటి. మరి చిలికా లేక్ ఎక్కడుంది? చిలికా. సో చిలికా లేక్ ఎక్కడుందంటే దట్ ఈస్ ఆన్సర్ షుడ్ బి ఒడిస్సా స్టేట్ అని చెప్తాం. చిలికా లేక్ ఎక్కడండి అంటే ఒరిస్సా స్టేట్ అవుతుంది. మరి పులికాట్ ఎక్కడుంది? పులికాట్. సో పులికాట్ లేక్ అనేది మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ చెప్తాం. పులికాట్ ఒకటి ఆంధ్ర. అలాగే కొల్లేరు. సో కొల్లేరు లేక్ కూడా ఇది ఎక్కడుందంటే ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లోనే ఉంది. దెన్ సాంబార్ సాల్ట్ లేక్ ఎక్కడుంది? సాంబార్ సాల్ట్ లేక్. సో సాంబార్ సాల్ట్ లేక్ వచ్చేటప్పటికి ఇది మనం రాజస్థాన్ స్టేట్ అని చెప్తాం. ఎక్కడ? ద ఆన్సర్ షుడ్ బి రాజస్థాన్ స్టేట్ అని చెప్తాం. ఓకేనా? లోక్‌తక్ లేక్ ఎక్కడుంది? లోక్‌తక్. సో లోక్‌తక్ లేక్ ఎక్కడుందండి అంటే దట్ ఈస్ మిజోరం స్టేట్‌లో లోక్‌తక్ లేక్ ఉందండి. లోక్‌తక్ లేక్ ఎక్కడంటే మిజోరం స్టేట్‌లో ఉందంటాం. సో ఎగ్జామినేషన్స్‌కి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సరే, నెక్స్ట్ పాయింట్ చూడండి. ద నెక్స్ట్ క్వెషన్ షుడ్ బి హౌ మెనీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? సో ఇండియాలో ఎన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయని అడుగుతున్నారు. ద ఆన్సర్ షుడ్ బి ఇండియాలో మనకి 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయని చెప్తాం. సో మేజర్‌గా ఫంక్షన్‌లో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అండి. కొన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లు అయితే కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. కొన్ని అయితే ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్ ఆపేశారు గూడా. ఆపి గూడా కొన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ జరుగుతున్నాయి. సో ఎందుకంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి. యాస్ ద సేమ్ వే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో వి ఆర్ జనరేటింగ్ లాట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీస్. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వల్ల విపరీతమైన ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయొచ్చు. ఓకేనా? మరి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వల్ల అదే విధమైన డిసడ్వాంటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఏదైనా పొల్యూషన్ అనేది ఎక్కువగా జరుగుతుందనమాట న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వల్ల. బికాస్ మెయిన్‌లీ ఇక్కడ యూజ్ చేసే మెటల్ ఏదైతే ఉందో యురేనియం అనేది చాలా రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కాబట్టి దానివల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయన్నమాట. అందుకే చాలా కంట్రీస్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్‌ని బ్యాన్ చేయమని కూడా జరుగుతున్నాయి. సరే, మన ఇండియాలో అయితే ఎన్ని ఉన్నాయండి అంటే దేర్ ఆర్ టోటల్
ఎన్ని ఉన్నాయి? 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయని చెప్తాం. సో ఇండియాలో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏది అంటే దట్ ఈస్ తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ అండి. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాస్ ఏ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మనం అటామిక్ పవర్ ప్లాంట్ అని కూడా పిలవచ్చు. సో ఇండియాలో ఫస్ట్ పవర్ ప్లాంట్ ఏది అవుతుందంటే దట్ ఈస్ తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ అంటాం. సో తారాపూర్. సో తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ ఇది ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటాం. ఇది ఎక్కడుంది అంటే ద ఆన్సర్ షుడ్ బి మహారాష్ట్ర స్టేట్ అండి. సో మహారాష్ట్రలో 1969లో స్టార్ట్ చేశారు. 1969లో ఈ పవర్ ప్లాంట్‌ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఏది? ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ని. దాని తర్వాత చాలా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లు వచ్చాయి. కానీ విచ్ ఈస్ ద లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా? ఇండియాలో లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏమవుతుందండి అంటే ద ఆన్సర్ షుడ్ బి కుడంకులం. కుడం కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది చూసారా? ఇది ఇండియాలోనే లార్జెస్ట్ పవర్ ప్లాంట్ అని చెప్పొచ్చు. ఎందుకండి అంటే ఇది తమిళనాడు స్టేట్‌లో ఉందండి. ఈ పవర్ ప్లాంట్ ఆల్మోస్ట్ 2000 మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది. 2000 మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది. సో తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ కూడా అంతా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయదండి. సో ఇది జనరేట్ చేసేది మోర్ దెన్ ఆల్మోస్ట్ 2000 మెగావాట్స్ ఆఫ్ పవర్ సిటీ జనరేట్ చేస్తుంది కాబట్టి దిస్ పవర్ ప్లాంట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎ లార్జెస్ట్ అటామిక్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా అంట. కానీ తారాపూర్ అనేది ఇండియాలోనే ఫస్ట్ అటామిక్ పవర్ ప్లాంట్ వచ్చి తారాపూర్ అవుతుంది. సరే ఇంకొన్ని చూద్దాం. నరోడా అటామిక్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది? నరోరా. సో నరోరా అటామిక్ పవర్ ప్లాంట్ ఈస్ బిలాంగ్స్ టు ఉత్తరప్రదేశ్ స్టేట్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి కల్పకం. సో కల్పకం. సో కల్పకం పవర్ ప్లాంట్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు తమిళనాడు స్టేట్ ఓన్లీ. కల్పకంని మనం మద్రాస్ అటామిక్ పవర్ ప్లాంట్ అని కూడా పిలవచ్చు. దట్ ఈస్ ఇన్ తమిళనాడు స్టేట్ అంటాం. సరే నెక్స్ట్ వన్ వచ్చి కాకర్పర్. సో కాకర్పర్ అటామిక్ పవర్ ప్లాంట్ ఈజ్ దేర్. సో ఇది ఎక్కడ ఉంది? దిస్ ఈస్ బిలాంగ్స్ టు గుజరాత్ స్టేట్ అంటాం. సో కాకర్పర్ వచ్చి ఎక్కడ ఉంది? గుజరాత్ స్టేట్ లో ఉందండి. సరే ఆ తర్వాత కైగా అటామిక్ పవర్ ప్లాంట్ కూడా ఉంది. కైగా. సో కైగా అటామిక్ పవర్ ప్లాంట్ ఈస్ బిలాంగ్స్ టు కర్ణాటక స్టేట్. కైగా అటామిక్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది? కర్ణాటక స్టేట్ అంటాం. సో చూడండి తారాపూర్ ఒకటి, కుడంకులం ఒకటి, నరోరా ఒకటి, కల్పకం ఒకటి, కాకర్పర్ ఒకటి, కైగా అటామిక్ పవర్ ప్లాంట్స్ అంటాం. సో దెన్ వన్ మోర్ ఇంకోటి కూడా ఉంది కదా, ఒకసారి చూడండి. తారాపూర్ ఒకటి, కుడంకులం ఒకటి, నరోరా, కల్పకం, కైగా. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ రాజస్థాన్ స్టేట్ లో ఉందండి. దట్ ఈస్ రావత్ భట్ అటామిక్ పవర్ ప్లాంట్ అంటాం. రావత్ భట్. సో రావత్ భట్ అటామిక్ పవర్ ప్లాంట్ ఇది ఎక్కడ ఉందండి అంటే దట్ ఈస్ ఆన్సర్ షుడ్ బి రాజస్థాన్ స్టేట్ అని చెప్తాం. ఓకేనా? సో ఇవి మన ఇండియాలో ఉన్న కొన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అవుతాయి. సో ఎగ్జామినేషన్స్ కి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇండియాలో ఎన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయని అడిగాడు కదా, ద ఆన్సర్ షుడ్ బి 7. ఒకటి ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈ తారాపూర్, బట్ లార్జెస్ట్ పవర్ ప్లాంట్ ఈస్ కుడంకులం. నరోరా అటామిక్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది? నరోరా అటామిక్ పవర్ ప్లాంట్ ఈస్ బిలాంగ్స్ టు ఉత్తరప్రదేశ్ స్టేట్ అంటాం. ద కల్పకం ఈస్ బిలాంగ్స్ టు తమిళనాడు స్టేట్. కాకర్పర్ ఈస్ బిలాంగ్స్ టు గుజరాత్. కైగా KAIGA కైగా ఈస్ కర్ణాటక. రావత్ భట్ అంటాం లేదా దాన్ని రాజస్థాన్ అటామిక్ పవర్ ప్లాంట్ అని కూడా పిలవచ్చు. దట్ ఈస్ బిలాంగ్స్ టు రాజస్థాన్ స్టేట్. సో రాజస్థాన్ అటామిక్ పవర్ ప్లాంట్ అంటే అది లొకేషన్ వచ్చి రావత్ భట్ అనే ప్లేస్ లో ఉంది, లేదా మీరు దాన్ని రావత్ భట్ అటామిక్ పవర్ ప్లాంట్ అని కూడా పిలవచ్చు. అలాగే ఈ కల్పకం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని మనం మద్రాస్ అటామిక్ పవర్ ప్లాంట్ అని కూడా పిలవచ్చు. ఓకేనా? సరే నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి నెక్స్ట్ వన్ సి. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ మొమెంటమ్? సో మొమెంటమ్ కి ఫార్ములా ఏంటి అని అడుగుతున్నారు. సో ఒక ఆబ్జెక్ట్ కి మొమెంటం కనుక్కోవాలంటే సో దాని ఫార్ములా ఏంటండి అంటే దట్ ఈస్ సో పీని ఇక్కడ మనం మొమెంటంతో కంపేర్ చేస్తాం. P ఈజ్ ఈక్వల్ టు ఎంవి అంటాం. సో పి అంటే ఏంటి? మొమెంటం. ఎం అంటే దట్ ఈస్ ఎం అండ్ మీన్స్ వీ కెన్ సే దట్ ఈస్ మాస్. వి ఫర్ వీ కెన్ సే దట్ ఈస్ వెలాసిటీ. వి అంటే దీనికి మీనింగ్ వెలాసిటీ అవుతుంది. సో ఆల్మోస్ట్ దీని SI యూనిట్స్ ఏమవుతాయండి అంటే సో వాట్ ఈస్ SI యూనిట్ ఆఫ్ దిస్ ఈస్ వీ కెన్ సే సో కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్. ద కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ దట్ ఈస్ కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ దట్ ఈస్ వెలాసిటీ. దాన్ని మనం ఇక్కడ దీనికి SI యూనిట్ కిందకి కన్సిడర్ చేస్తాం. దేనికండి అంటే మొమెంటం కంటాం. సపోజ్ ఒక కార్ యొక్క మాస్ వచ్చేటప్పటికి 600 కేజీస్ అనుకుందాం. సో కార్ యొక్క మాస్ ఎంత? 600 కేజీస్ అనుకుందాం. సో దాని వెలాసిటీ వచ్చేటప్పటికి 10 మీటర్స్ పర్ సెకండ్ అనుకుందాం. సో అప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుందండి? దాని మొమెంటం ఏమవుతుందంటే దట్ ఈస్ 600 ఇంటూ 10 అవుతుంది. 600 ఇంటూ 10. సో మీటర్స్ పర్ సెకండ్ కదా. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఏమవుతుందండి అంటే 6000 కేజీస్. సో మీటర్స్ పర్ సెకండ్ అనేది దాని యొక్క మొమెంటం అని కన్సిడర్ చేస్తాం. ఒక ఆబ్జెక్ట్ యొక్క మొమెంట్ ఎంత అవుతుందంటే ఆల్మోస్ట్ 6000 కేజీస్ పర్ మీటర్ స్క్వేర్ అంటాం. సరే ఓమ్స్ లాకి ఫార్ములా ఏంటండి? ఓమ్స్ లా. సో ఓమ్స్ లాకి ఫార్ములా ఏంటండి అంటే ఇది కూడా చాలా సార్లు ఎగ్జామ్లు అడుగుతున్నారు. దట్ ఈస్ V ఈజ్ ఈక్వల్ టు IR అని పిలుస్తాం. V ఈజ్ ఈక్వల్ టు IR. ఇక్కడ V అంటే ఏమవుతుందంటే వెలాసిటీ అంటాం. సో V మీన్స్ వీ కెన్ సే వెలాసిటీ అంటాం. I అంటే మన కరెంట్ ని మనం I తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి కరెంట్ అన్నమాట. సో దట్ ఈస్ ఇన్ కరెంట్. సో తర్వాత R అంటే ఏంటండి అంటే రిలేటివిటీ, రెసిస్టెన్స్. ఆర్ ఫర్ రెసిస్టెన్స్ అని అవుతుందండి. R మీన్స్ రెసిస్టెన్స్ అవుతుంది. సో దీనికి SI యూనిట్స్ మనం వోల్ట్ కింద చెప్పొచ్చు. సో వోల్ట్స్ అనేవి దీనికి మనం SI యూనిట్స్ కిందకి మాట్లాడతాం అనమాట. సో అలాగే మనం యాక్సిలరేషన్స్ కూడా ఫార్ములా చెప్పొచ్చు కదా. దట్ ఈస్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ చేంజ్ ఇన్
velocity by change in time. Change in velocity by change in, so change in time. So change in velocity by change in time. That is a meaning of చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. దట్ ఈస్ దీన్ని మనం ఏమనొచ్చు అంటే యాక్సిలరేషన్ కిందకి కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయండి ఎగ్జామినేషన్స్ ఒకసారి చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ దోస్ ఆర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ హూ ఈస్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ నేపాల్. సో నేపాల్కి ద కరెంట్ ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతున్నారు. సో ద పర్సన్ నేమ్ ఈస్ బిద్యాదేవి బందారి ఈస్ కరెంట్లీ యాక్టింగ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ నేపాల్ అండి. సో బిద్యాదేవి బందారి అనే పర్సన్ నేపాల్కి కరెంట్ ప్రెసిడెంట్ కింద యాక్ట్ చేస్తున్నారు. ఓకేనా, సరే మరి ఓపీ దట్ ఈస్ సో ఖడ్గా ప్రసాద్ ఓలీ, ఖడ్గా ప్రసాద్ కేపీ ఓలీ అంటాం. కేపీ ఓలీ ఈస్ కరెంట్లీ యాక్టింగ్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్. కేపీ ఓలీ అనే పర్సన్, ఓఎల్ఐ, కేపీ ఓలీ ఈస్ కరెంట్లీ యాక్టింగ్ యాజ్ ఏ, కేపీ ఓలీ అనే పర్సన్ ఖడ్గా ప్రసాద్ ఓలీ అంటాం. ఇతను నేపాల్ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ కింద యాక్ట్ చేస్తున్నారు. సో ఓకేనా, సో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ నేపాల్? నేపాల్ క్యాపిటల్ ఏమవుతుంది? వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి కాఠ్మాండు ఈస్ నేపాల్ క్యాపిటల్ అండి. సో కాఠ్మాండు అనేది నేపాల్కి క్యాపిటల్ అవుతుంది. కరెన్సీ వచ్చేటప్పటికి నేపాల్కి రూపీ అవుతుంది, నేపాలీ రూపీ అని కన్సిడర్ చేస్తాం. సో నేపాల్ నేషనల్ యానిమల్ పేరేంటండి అంటే నేపాల్ యానిమల్, నేపాల్కి నేషనల్ యానిమల్ కౌ అవుతుందండి. మన ఇండియాకి నేషనల్ యానిమల్ టైగర్ అని చెప్తాం కదా, అలాగే నేపాల్కి నేషనల్ యానిమల్ ఏది అంటే ఆన్సర్ వచ్చి కౌ అవుతుంది అనమాట. సరే, నెక్స్ట్ వన్ చూడండి. నేపాల్లో ఈ కాఠ్మాండూలో దేనికి హెడ్ క్వార్టర్స్ ఉందండి అంటే ఇందాక మీకు చెప్పాను, దట్ ఈస్ అ సార్క్. సార్క్ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ హెడ్ ఆఫీస్ వచ్చి కాఠ్మాండూలోనే ఉందని చెప్తాం. మరి ఈ సార్క్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి 8 కంట్రీస్ ఉన్నాయని చెప్తాం. వాటి ఆ 8 కంట్రీస్ ఏవి అంటే దట్ ఈస్ ద కోడ్ ఈస్ అవైలబుల్ ఎంబీబీఎస్ పెయిన్. ఎందుకంటే ఒక్కోసారి ఎగ్జామ్లు అడగొచ్చండి. సో విచ్ కంట్రీస్ నాట్ దేర్ ఇన్ సార్క్ సమిట్ అని అడగొచ్చు. అప్పుడు మన 8 కంట్రీస్ తెలియాలి కదా. సో ఎం అంటే మాల్దీవ్స్ అవుతుంది, బి అంటే భూటాన్ అవుతుంది, ఇంకొక బి అంటే బంగ్లాదేశ్, ఎస్ అంటే శ్రీలంక, పి అంటే పాకిస్తాన్, ఏ ఫర్ ఆఫ్ఘనిస్తాన్, ఐ ఫర్ ఇండియా అండ్ ఎన్ ఫర్ నేపాల్ అవుతుంది. సరేనా, మళ్ళీ చూడండి. మాల్దీవ్స్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా అండ్ నేపాల్. సో ఇది సార్క్లో ఉన్న 8 కంట్రీస్ యొక్క కోడ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇవి గుర్తుపెట్టుకుంటే ఏ కంట్రీ లేదని ఒక్కసారి ఎగ్జామ్లో అడగొచ్చు, మనం ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు. సరేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సో విచ్ కంట్రీ టాప్డ్ ఇన్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్? సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఏ కంట్రీ టాప్లో ఉందని చెప్తాం. సరే, ఇప్పుడు ఒక క్వశ్చన్ చూడండి. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారండి అంటే ద ఆన్సర్ వచ్చేటప్పటికి యుఎన్డిపి. సో ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసే ఆర్గనైజేషన్ పేరు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటాం, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఈ ఆర్గనైజేషన్స్కి హెడ్ ఆఫీస్ వచ్చి న్యూయార్క్లో ఉంది. సో ఆర్గనైజేషన్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? న్యూయార్క్లో ఉంది. సో ఈ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. ఈసారి మొత్తం 189 కంట్రీస్ యొక్క రిపోర్ట్ని రిలీజ్ చేస్తే ఈ 189 కంట్రీస్లో టాప్లో ఉన్న కంట్రీ ఏది అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ ద ఆన్సర్ షుడ్ బి నార్వే కంట్రీ ఈజ్ అ ఫస్ట్ ప్లేస్ ఓన్లీ. మరి సెకండ్ ప్లేస్లో ఏ కంట్రీ ఉందండి అంటే ఐస్లాండ్ కంట్రీ అనేది సెకండ్ ప్లేస్లో ఉందండి. మరి థర్డ్ ప్లేస్లో ఏ కంట్రీ ఉందండి అంటే దట్ ఈస్ స్విట్జర్లాండ్ కంట్రీ, స్విస్ అనేది థర్డ్ ప్లేస్లో ఉందని చెప్తాం. మరి మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అండి అంటే ఇండియా ర్యాంక్ ఈజ్ 131 ఈజ్ ఇండియా ర్యాంక్. సో ఇంతకుముందు మన ఇండియా ర్యాంక్ వచ్చేటప్పటికి 129 ఉండేది. ఇప్పుడు ఈ రెండు ర్యాంక్స్ స్లిప్ అయ్యి 131 ప్లేస్కి వచ్చేసింది. సో ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగొచ్చు. సో ఇండియా యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అండి అంటే ద ఆన్సర్ షుడ్ బి 131 అని చెప్తామండి. ఓకేనా, సరే ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏది? నార్వే కదా. మరి రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారు? యుఎన్డిపి రిలీజ్ చేస్తుంది. యుఎన్డిపి హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? న్యూయార్క్లో ఉందని చెప్తామండి. సరే, గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? మనం ఇంతకుముందు చాలాసార్లు అడిగాడు క్వశ్చన్లో. సో దాని 94th అయితే గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ అని చెప్తాం. సరే, దాని ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే న్యూయార్క్లో ఇంకే ఆర్గనైజేషన్స్కి హెడ్ క్వార్టర్స్ ఉన్నాయండి అంటే దట్ ఈస్ యుఎన్ఓ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? న్యూయార్క్లోనే కదా. అలాగే యునైటెడ్ నేషన్స్ యూనిసిఫ్ యుఎన్ఐసిఎఫ్. సో దట్ ఈస్ యుఎన్ఐసిఎఫ్ యూనిసిఫ్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఇది న్యూయార్క్లోనే ఉంది. దెన్ యుఎన్ఎఫ్పిఏ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, ఇది కూడా హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? న్యూయార్క్లోనే ఉంది. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అండ్ యుఎన్డిపి హెడ్ ఆఫీస్ ఈజ్ ఆల్సో న్యూయార్క్ ఓన్లీ. సో దీంతో పాటు మనకి ఇంకా లైక్ ద స్టాండర్డ్ అండ్ పూర్ అనే ఒక ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఉంది. ఎస్ఎన్పి హెడ్ ఆఫీస్ న్యూయార్క్లోనే ఉంది. మూడీ హెడ్ క్వార్టర్స్ కూడా ఎక్కడ ఉంది? న్యూయార్క్లోనే ఉంది. అలాగే ఫిచ్ హెడ్ ఆఫీస్ కూడా ఎక్కడ ఉంది? న్యూయార్క్లోనే ఉంది. అలాగే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్వైఎస్సి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ హెడ్ ఆఫీస్ కూడా మనకి న్యూయార్క్లోనే ఉన్నాయని చెప్తాం. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి? లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. సో హూ ఆర్ ద 9 jewels ఆఫ్ చంద్రగుప్త 2? సో చంద్రగుప్త డైనాసిటీలో ఎస్పెషలీ చంద్రగుప్త 2 వంశంలో అతని కంట్రోల్లో అతని ఆస్థానంలో ఎంతమంది నవరత్నాలు ఉన్నారని క్వశ్చన్ అడుగుతున్నారు. యాక్చువల్గా 9 మంది ఉన్నారండి. సో అంటే ఈ అడిగిన క్వశ్చన్ ఎలా ఇచ్చాడంటే ఎవరు చంద్రగుప్త 2 అతను ఆస్థానంలో లేని నవరత్నాలు లేని పర్సన్ ఎవరని అడుగుతున్నారు. సో నవరత్నాలు లేని పర్సన్ తెలియాలంటే ముందు ఉన్న పర్సన్స్ ఎవరో తెలియాలి కదా. సో మొత్తం ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు. సో ఆ 9 మంది పేర్లు ఇక్కడ రాశానండి. సో ఆ 9 మంది మనకి చంద్రగుప్త 2 పీరియడ్లో ఉన్న
నవరత్నాలు అని చెప్తాం. సో వాళ్ళలో ఫేమస్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు చూడండి. సో ఎవరండి? సో దట్ ఈస్ అమరసింహ అనే పర్సన్ ఉన్నారు. ధన్వంతరి. సో ఇతని సెలబ్రేట్ చేసే ధన్వంతరి అంటే ఒక చెప్పొచ్చండి. హి ఈస్ వన్ ఆఫ్ ద ఆయుర్వేద ఫేమస్ పర్సన్ అని చెప్పొచ్చు ధన్వంతరి అనేది. సో ఇతని పుట్టినరోజుని సెలబ్రేట్ చేస్తూనే మనం ఏం చేస్తామండి అంటే ఆయుర్వేద డే సెలబ్రేట్ చేస్తాం. 2016 నుంచి ఇండియాలో ఆయుర్వేద డే సెలబ్రేట్ చేస్తున్నారు. సో అది ఇతన్ని రిప్రజెంట్ చేస్తూనే చేస్తారు. కానీ ఎప్పుడు చేస్తాం అది ఆయుర్వేద డే అనేది ప్రతి సంవత్సరం ఒకే రోజు రాదని చాలా సార్లు చెప్పానండి. సో ఇది మీకు మన ఇండియా మనం దీపావళి సెలబ్రేట్ చేస్తాం కదా! దివాళీకి ముందు వస్తుందన్నమాట ధన్వంతరి అనేది. సో కాబట్టి ఇది ఇతన్ని రిప్రజెంట్ చేస్తూనే చేస్తాం. సో తర్వాత ఇంకా ఫేమస్ పర్సన్స్ ఉన్నారండి. హరిసేన ఒకతను. కాళిదాస్ వన్ ఆఫ్ ద ఫేమస్ పోయెట్. కాళిదాస్ సో చాలా ఫేమస్ పోయెట్ కదా! అతను చాలా కవితలు రాసడం జరిగింది. సో ఆయనతో పాటు ఇంకా దట్ ఈస్ సి కహప కహాపనక అనే ఒక పర్సన్ ఒకతను, శంఖు అనే ఒక పర్సన్, అలాగే వరాహమిహిర అనే పర్సన్, అలాగే వరౌచి ఈస్ వన్ పర్సన్, నెక్స్ట్ వన్ ఈస్ కలసే వటల్ భట. వటల్ భట. సో వీళ్ళందరూ కూడా చంద్రగుప్త 2 ఇతని పర్సన్‌లో ఉన్న 9 మంది నవరత్నాలు అని చెప్తామండి. సో ఎవరెవరు వాళ్ళు? దట్ ఈస్ అమరసింహ ఒకడు, ధన్వంతరి ఒకడు, హరిసేన ఒకతను, కాళిదాస్ అనే పర్సన్, అలాగే కహాపనక అండ్ సంగు, నెక్స్ట్ వన్ ఈస్ కలసే వరహన్మిహిర అండ్ వరరుచి అండ్ వటల్ భట్ట. సో దీస్ ఆర్ ద ఫేమస్ పర్సన్స్ ఆఫ్ చంద్రగుప్త 2 9 జ్యువెల్స్ ఓన్లీ. సో వీళ్ళని మనం నవరత్నాలని కూడా పిలవచ్చండి. సరేనా? నెక్స్ట్ క్వెషన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్. సో పాకిస్తాన్ హ్యాస్ షేర్డ్ ద బౌండరీ విత్ హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా? సో మీకు ఇంతకు ముందు ఒక వీడియో చేశాం గుర్తుందా? ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్ అని చెప్పిన వీడియోలో ఈ క్వెషన్ మనం చెప్పానండి. సో ఆ క్వెషన్ ఆల్రెడీ రిపీట్ అయిపోయింది. అక్కడ మీకు అన్ని కంట్రీస్‌కి సంబంధించి చైనా ఎన్ని దేశాలతో బౌండరీ షేర్ చేస్తుంది, నేపాల్ ఎన్ని కంట్రీస్‌తో, భూటాన్ ఎన్ని కంట్రీస్‌తో, పాకిస్తాన్ ఎన్ని కంట్రీస్‌తో, ఆఫ్ఘనిస్తాన్ ఎన్ని కంట్రీస్‌తో మీకు స్లైడ్ వేసి మరీ చూపించాను. సో దాంట్లో క్వెషన్ ఆల్రెడీ ఈ రోజు వచ్చేసిందండి. సరే ఒకసారి చూడండి. వీడు అడిగిన క్వెషన్ పాకిస్తాన్ మన దేశంలో ఎన్ని స్టేట్స్‌తో బౌండరీ షేర్ చేస్తుందని అడిగారు కాబట్టి లెట్స్ సీ ద క్వెషన్. సో సింపుల్ ఆన్సర్ కదా! మొత్తం 4 దేశాలతో 4 స్టేట్‌లతో బౌండరీ షేర్ చేసుకుంటుంది. సో మీరు ఇండియా మ్యాప్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఐడియా ఉండే ఉంటుందండి. సో ఇండియా మ్యాప్ మనం చూసినట్లయితే ఇండియా మ్యాప్ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి. ఈ ఏరియాలోనే కదా మనకి పాకిస్తాన్ ఉంది. సో పాకిస్తాన్ ఇటువైపే ఉంది కాబట్టి ఈజీగా మనం చెప్పొచ్చు. సో ఇటువైపు జమ్మూ కాశ్మీర్‌తో బౌండరీ షేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ పంజాబ్ స్టేట్‌తో బౌండరీ షేర్ అవుతుంది. అలాగే రాజస్థాన్ స్టేట్‌తో బౌండరీ అవుతుంది. ఇటువైపు గుజరాత్ స్టేట్‌తో కూడా. సో ఈ 4 స్టేట్స్‌తో మనకి పాకిస్తాన్ అనేది లింక్ అయి ఉంది కాబట్టి ద ఆన్సర్ షుడ్ బి జమ్మూ ఒకటి. జమ్మూ కాశ్మీర్. అలాగే ఇంకా ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి రాజస్థాన్ స్టేట్. రాజస్థాన్ అలాగే పంజాబ్. దెన్ గుజరాత్ స్టేట్ అంటాం. గుజరాత్. గుజరాత్ స్టేట్. ఈ 4 స్టేట్స్‌తో పాకిస్తాన్‌కి మనం ఇండియాని బౌండరీ షేర్ చేస్తూ ఉందన్నమాట. సరే మన ఇండియాకి, పాకిస్తాన్‌కి మధ్యలో ఉన్న బౌండరీ లైన్ పేరేంటి? ఇండియాకి, పాకిస్తాన్‌కి మధ్యలో ఉన్న బౌండరీ లైన్ పేరేంటంటే రెడ్ క్లిఫ్ అంటాం. రెడ్ క్లిఫ్ అనేది ఒక బౌండరీ లైన్ అండి. రెడ్ క్లిఫ్ ఈస్ వన్ బౌండరీ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. అలాగే దెన్ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్. లైన్ ఆఫ్ కంట్రోల్ ఈస్ ఆల్సో ద బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. నెక్స్ట్ వన్ ఈస్ ద 24th పారలల్ లైన్. 24th పారలల్ లైన్ అనేది కూడా 24th parallel line ఈజ్ ఆల్సో ద బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అని చెప్తామండి. మరి 17th బౌండరీ లైన్ ఎవరెవరికి మధ్యలో ఉందండి అంటే నార్త్ వియత్నాం అండ్ సౌత్ వియత్నాం. నార్త్ వియత్నాంకి అలాగే సౌత్ వియత్నాంకి మధ్యలో ఉన్న బౌండరీ లైన్ పేరేంటి? దట్ ఈస్ 17th ప్యారలల్ లైన్ అని చెప్తాం. మరి 49th ప్యారలల్ లైన్ ఏ దేశాలకు మధ్యలో ఉందండి అంటే యూఎస్ఏకి, కెనడాకి మధ్యలో ఉన్న బౌండరీ లైన్ పేరేంటి అండి అంటే దట్ ఈస్ ఆన్సర్ షుడ్ బి 49th ప్యారలల్ లైన్ చెప్తాం. మరి చూడండి పాల్క్ స్ట్రైట్ అనే బౌండరీ లైన్ ఎవరికి ఉంది? ఇండియాకి, పాకిస్తాన్‌కి మధ్యలో ఉన్న బౌండరీ లైన్ పేరు పాల్క్ స్ట్రైట్ అని చెప్తాం. మరి ఇండియాకిను, చైనాకి ఉన్న బౌండరీ లైన్ ఏంటి? ఇండియాకి, చైనాకి మధ్యలో మెక్‌మోహన్ అనే ఒక లైన్ ఉంది. అలాగే దట్ ఈస్ ఎల్ఓఏసీ కూడా. ఎల్ఓఏసీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఈస్ ఆల్సో బిట్వీన్ ఇండియా అండ్ చైనా. అలాగే మెక్‌మోహన్ అనే బౌండరీ లైన్ కూడా. మెక్‌మోహన్ అనే బౌండరీ లైన్ కూడా ఇండియాకి, చైనాకి మధ్యలో ఉన్న బౌండరీ లైన్ అని చెప్తామండి. ఎగ్జామినేషన్స్‌కి ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఒక్కోసారి అడుగుతున్నారు ఎగ్జామినేషన్స్‌లో. దెన్ నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద లాటిన్ నేమ్ ఆఫ్ సిల్వర్? సిల్వర్‌కి లాటిన్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద లాటిన్ నేమ్ ఆఫ్ సిల్వర్? సిల్వర్‌కి లాటిన్ నేమ్ మనం ఏజీ అని పిలుస్తామండి. బట్ యాక్చువల్లీ వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్? ఏజీ మీన్స్ దట్ ఈస్ కాల్డ్ యాస్ అర్జెంటమ్. అర్జెంటమ్ అనేది ఇది లాటిన్ నేమ్ అవుతుంది. దేనికి? సిల్వర్‌కి. మనం దాన్ని కెమికల్ ఫార్మ్‌లో ఏం చెప్తామండి? ఏజీ అనేది కెమికల్ ఫార్మ్‌లో అవుతుంది. అలాగే కాపర్‌కి మనం చూద్దాం. అలాగే ప్లాటినంకి కాపర్ ఒకటి, అలాగే లెడ్ అవ్వచ్చు, తర్వాత గోల్డ్ కానీ వీటికి ఏ టైప్ ఆఫ్ ఐరన్‌కి దెన్ వాట్ ఈస్ ద లాటిన్ నేమ్స్ ఆర్ దేర్? చూడండి. దెన్ వాట్ ఈస్ ద లాటిన్ నేమ్ ఆఫ్ కాపర్? కాపర్‌కి లాటిన్ నేమ్ ఏమవుతుంది? కుప్రం అంటాం. కాపర్‌కి లాటిన్ నేమ్ కుప్రం అవుతుంది. మనం ఏమని పిలుస్తాం దాన్ని? సియు అని పిలుస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాస్ కాపర్ అంటే సియు అవుతుంది. మరి గోల్డ్‌కి అరం. గోల్డ్‌కి కెమికల్ నేమ్ ఏమవుతుందంటే అరం అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఏయు. ఫెరస్. దట్ ఈస్ ఫెరమ్ నాట్ ఫెరమ్ ఈస్ దట్ ఈస్ కెమికల్ నేమ్ ఫర్ ఎఫ్ఈ. ఐరన్‌కి కెమికల్ నేమ్ అవుతుంది ఫెరమ్ అవుతుంది. అలాగే ప్లంబమ్. ప్లంబమ్ అనేది దేనికి కెమికల్ నేమ్ అవుతుందండి అంటే లెడ్. లెడ్‌కి కెమికల్ నేమ్ అనొచ్చు, లాటిన్ నేమ్ అని చెప్తాం. ఓకేనా? వాట్ ఈస్ ద లాటిన్ నేమ్ ఆఫ్
లెడ్ దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ప్లంబమ్ అని పిలుస్తాం. అరం దేనికి అవుతుందండి అంటే గోల్డ్‌కి అంటాం. సో ఫెర్రస్ అని దేనికండి అంటే ఫెరమ్ అని దేనికంటే ఐరన్‌కి కెమికల్ ప్లాటినం ఐరన్‌కి లాటిన్ నేమ్ ఏమవుతుంది ఫెరమ్ అవుతుంది. మరి ఇక్కడ అడిగిన ఫస్ట్ కాపర్‌కి ఏంటంటే కుప్రం అంటాం. మరి వాడు అడిగింది ఎవరు? దట్ ఈస్ సిల్వర్‌కి అడిగాడు కాబట్టి సిల్వర్‌కి ఏం చెప్తామండి ఆన్సర్ అజంటం. దట్ ఈస్ కాల్డ్ యాస్ అజంటం ఈస్ అ సిల్వర్ లాటిన్ నేమ్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా? సరే నెక్స్ట్ క్వెషన్ ఒకసారి చూద్దాం. సో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ బ్రెజిల్? బ్రెజిల్ దేశానికి క్యాపిటల్ ఏంటి అని అడుగుతున్నారు. సో బ్రెజిల్‌కి క్యాపిటల్ ఏంటి? సింపుల్‌గా చెప్పొచ్చండి బ్రెజిలియా ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ బ్రెజిల్. బ్రెజిలియా ఈస్ అ క్యాపిటల్ ఆఫ్ బ్రెజిల్ అని చెప్తామండి. సో వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ బ్రెజిల్? సో బ్రెజిల్‌కి కరెన్సీ ఏమవుతుందండి అంటే ద ఆన్సర్ షుడ్ బి ఆర్ఈఏఎల్. రియల్ అనేది బ్రెజిల్‌కి కరెన్సీ కిందకి కన్సిడర్ చేస్తాం. సరే ఇప్పుడు ఒకసారి మీకు కొన్ని కన్‌ఫ్యూజన్ కరెన్సీస్ కొన్ని ఉన్నాయండి. సో ఏంటంది అంటే ఒకటి ఆర్ఈఏఎల్, ఒకటి ఆర్ఈఏఎల్, రెండోది ఆర్ఐఈఎల్, మూడోది ఆర్ఐఏఎల్, నాలుగోది ఆర్ఐవైఏఎల్. ఆర్ఐవైఏఎల్. సో ఈ 4 కూడా కొన్ని కన్‌ఫ్యూజన్ కరెన్సీసే. సో ఎగ్జామినేషన్స్‌లో మిమ్మల్ని అడగొచ్చు. సో వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ ఇరాన్ అని అడిగారు. సో ఇప్పుడు చూడండి. ఇరాన్‌కి కరెన్సీ ఏంటి అని క్వెషన్ అడిగి, ఇరాన్‌కి కరెన్సీ ఏంటి క్వెషన్ అడిగి, ఈ 4 ఆప్షన్స్ ఇస్తే ఏది పెడతాం? చూడండి. ఈ 4గిట్లో ఏ కరెన్సీ పెడతామండి అంటే 4 చూస్తే ఒకేలాగానే. ఖచ్చితంగా ఈ క్వెషన్ వచ్చారంటే ఎగ్జాక్ట్‌గా స్పెల్లింగ్ తెలియని పర్సన్స్ ఖచ్చితంగా రాంగ్ చేసేస్తాం. సో ఎందుకండి అంటే ఎగ్జాక్ట్‌గా మనం అందరం రియల్ అనే అనుకుంటాం. సో బట్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ హియర్? సో చూడండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ ఆర్ఈఏఎల్ దేనికి అవుతుందండి అంటే బ్రెజిల్‌కి అవుతుంది. ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడేసాం. బ్రెజిల్. దెన్ నెక్స్ట్ వన్ ఆర్ఐఈఎల్. దిస్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ కాంబోడియా. సో కాంబోడియా కంట్రీకి కరెన్సీ ఏమవుతుందండి అంటే సో కాంబోడియా దేశానికి కరెన్సీ ఏమవుతుంది? దట్ ఈస్ ఆర్ఐఈఎల్‌కి రియల్ అవుతుంది. మరి ఆర్ఐఏఎల్ దేనికి అవుతుందండి అంటే ఇరాన్ కంట్రీకి కరెన్సీ. ఇరాన్ కానీ, ఒమన్ కానీ, యమన్, యమన్. ఇరాన్, ఒమన్, యమన్ ఈ 3 దేశాలకి కామన్ కరెన్సీ ఆర్ఐఏఎల్ రియాలే అవుతుందండి. మరి ఆర్ఐవైఏఎల్ దేనికి అవుతుందండి అంటే ద ఆన్సర్ షుడ్ బి ఖతర్ కంట్రీకి అవుతుంది. అలాగే సౌదీ అరేబియాకి కూడా. సౌదీ అరేబియా. సో ఈ 3 దేశాలకి, ఈ 2 దేశాలకి కామన్ కరెన్సీ ఏమవుతుందండి అంటే ఆర్ఐవైఏఎల్ అవుతుంది. సో చూడండి ఇప్పుడు దాని కాంబోడియాకి క్యాపిటల్ ఏమవుతుంది? నామ్ ఫెన్. పీహెచ్ నామ్. పీహెచ్ నామ్ ఫెన్ ఈస్ అ కరెన్సీ క్యాపిటల్ ఆఫ్ దిస్ కంట్రీ. మరి ఇరాన్‌కి ఏమవుతుంది? ఇరాన్‌కి క్యాపిటల్ ఏమవుతుందంటే ద ఆన్సర్ షుడ్ బి తెహరాన్. ఈ రెండిట్లో రన్నే ఉంటుంది చూడండి. ఇరాన్‌లో రన్ ఉంటుంది. తెహరాన్‌లో కూడా రన్నే ఉంటుంది. ఇరాన్, తెహరాన్. ఒమన్‌కి క్యాపిటల్ ఏమవుతుంది? ఒమన్‌కి క్యాపిటల్ మస్కట్ అవుతుంది. ఒమన్‌కి క్యాపిటల్ సో మస్కట్ ఈస్ అ క్యాపిటల్ ఆఫ్ ఒమన్. యమన్‌కి క్యాపిటల్ ఏమవుతుందండి అంటే సనా. యమన్‌కి క్యాపిటల్ ఏమవుతుందంటే సనా అనేది యమన్‌కి క్యాపిటల్ అవుతుంది. మరి ఖతర్‌కి తెలిసిందే కదా! ఖతర్‌కి క్యాపిటల్ ఏంటి? దోహా ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఖతర్. సౌదీ అరేబియా క్యాపిటల్ ఈస్ యూ కెన్ సే రియాద్. ఆర్ఐవైఏడీహెచ్. రియాద్ అనేది దీనికి క్యాపిటల్ అవుతుంది. సో మొన్న జీ20 సమిట్ ఇక్కడేగా జరిగింది. జీ20 సమిట్ ఎక్కడ జరిగింది? సౌదీ అరేబియా కంట్రీలోనే కదా! సౌదీలోనే జరిగింది కదా! దట్ ఈస్ 15థ్ జీ20 సమిట్ ఎక్కడ జరిగింది? సౌదీ అరేబియా కంట్రీలోనే జరిగింది. సల్మాన్ అనే పర్సన్ ఇక్కడ కింగ్ పేరండి. ఓకే. సరే నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఈ క్వెషన్స్ అయితే పొరపాటున మర్చిపోవద్దండి. ఎగ్జామ్‌కి చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు అడిగిన క్వెషన్స్ ఇవన్నీ. సరే వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ యూఆర్ఎల్? యూఆర్ఎల్‌కి ఫుల్ ఫార్మ్ ఏంటి? యూనిఫార్మ్ రిసోర్స్ లొకేటర్ అంటాం. యూనిఫార్మ్ రిసోర్స్ లొకేటర్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ యూఆర్ఎల్. మరి పీడీఎఫ్‌కి ఫుల్ ఫార్మ్ ఏంటి? పీడీఎఫ్. పీడీఎఫ్ ఫుల్ ఫార్మ్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ అంటాం. పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. సో వైడ్ ఏరియా నెట్వర్క్ డబ్ల్యూఏఎన్ వాన్ దట్ ఈస్ ఎల్ఏఎన్ లాన్ దట్ ఈస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది లాన్ అవుతుంది. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ వాన్ అంటాం. దట్ ఈస్ వాన్. సో ఓకేనా. యూఎస్బీ అంటే యూనివర్సల్ సీరియల్ బస్ అంటాం. యూనివర్సల్ సీరియల్ బస్. సో ఇవన్నీ కూడా ఇంతకుముందు క్లాస్‌లో కొన్ని మీకు ఫుల్ ఫార్మ్స్ చెప్పున్నాను. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ దట్ ఈస్ హెచ్‌టీఎంఎల్ అంటాం. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ హెచ్‌టీఎంఎల్. హెచ్‌టీఎంఎల్. సో అలాగే ఎక్స్‌హెచ్‌టీఎంఎల్ ఏమవుతుంది? ఎక్స్‌టెన్సిబుల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అవుతుంది. సో దట్ ఈస్ హైపర్ టెక్స్ట్ హెచ్‌టిటిపి. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రోటోకాల్ అంటాం. the that I mean the transport control protocol that is a TCP. User datagram protocol that is called as a UDP. IP అంటే that is a internet protocol that is the meaning of IP అంటాం. ఓకేనా. సరే ఇవి కొన్ని మనకి అబ్రివేషన్స్ అవుతాయి. ఒకసారి చూడండి. దెన్ నెక్స్ట్ పాయింట్ చూడండి. వాట్ ఈస్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్? సో లైఫ్‌కి ఫండమెంటల్ యూనిట్ ఏమవుతుందండి అంటే ప్రతి పర్సన్ ఐ మీన్ ఎయిదర్ యానిమల్స్ అవ్వచ్చు, ప్లాంట్స్ అవ్వచ్చు. సో దేనికైనా ఫండమెంటల్ అనేది ఏమవుతుందండి అంటే దట్ ఈస్ లైఫ్ ఫండమెంటల్ ఈస్ కాల్డ్ యాస్ ఎ సెల్. సో రాబర్ట్ హూక్ అనే పర్సన్ సెల్ ని డిస్కవర్ చేసిన పర్సన్ ఎవరు? రాబర్ట్ హూకే కదా! 1665లో రాబర్ట్ హూక్ ఈస్ అ పర్సన్ హ్యాస్ సో డిస్కవర్ ద సెల్. ఈ క్వెషన్ మీకు ఇంతకుముందు ఎగ్జామ్‌లో అడిగారు. సో హూ ఈస్ డిస్కవర్డ్ ద సెల్ అంటాం. ద ఆన్సర్ షుడ్ బి రాబర్ట్ హూక్ అని పిలుస్తాం కదా! మరి ఈ రాబర్ట్ హూక్ 1665లో సెల్‌ని డిస్కవర్ చేసిన తర్వాత అతను చెప్పడం జరిగిందనమాట. ప్రతి దీనికైనా గాని ఐ మీన్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు దేనికైనా గాని ఫార్మేషన్ అనేది సెల్‌తోనే జరుగుతుంది. సో సెల్ ఈస్ అ ఫండమెంటల్
యూనిట్ ఆఫ్ లైఫ్ అని చెప్పింది ఎవరంటే రాబర్ట్ హూకే అని చెప్తామండి. ఓకేనా? సో దాని తర్వాత సెల్ థియరీస్ వచ్చాయి. చాలా మంది పర్సన్స్ వాటి మీద డిస్కవర్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఇయర్ రౌలత్ యాక్ట్ వాస్ పాస్డ్? రౌలత్ యాక్ట్ ఎప్పుడు పాస్ అయిందని అడుగుతున్నారు. ద ఆన్సర్ వచ్చేప్పటికి 1919లో జరిగింది. ఈ రౌలత్ ఈ రౌలత్ యాక్ట్ తర్వాతే కదా మనకి జలియన్వాలా బాగ్ మసాకరే కూడా జరిగింది. సో జలియన్వాలా బాగ్ ఎప్పుడు జరిగిందండి అంటే అది 1919లోనే జరిగిందండి. సో ఏప్రిల్ 13వ తారీఖున జరిగింది. సో ఆల్మోస్ట్ చాలా మంది పర్సన్స్ ని సో బ్రిటిషర్స్ షూట్ చేసి చంపడం జరిగిందనమాట. ఇది ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే అమృత్సర్‌లో జరిగింది కాబట్టి అమృత్సర్ జలియన్వాలా బాగ్ అనే కేసు చాలా అందరికీ తెలిసిన విషయం అని చెప్తాం. ఈ రౌలత్ యాక్ట్ అనేది 1919లో జరిగింది కదా! ఈ రౌలత్ యాక్ట్ అనేది 1919లో సో బ్రిటిషర్స్ కొన్ని రూల్స్ పాస్ చేయడం జరిగింది. సో ఎందుకంటే అప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ అనేది ఎండింగ్‌లో ఉంది కాబట్టి సో ఎవరైతే నలుగురు పర్సన్స్ ఒకే చోట ఉన్నా వాళ్ళని అరెస్ట్ చేయడం గాని, సో గ్రూప్‌గా మాట్లాడుకున్నా, ఏం జరిగినా గాని అప్పట్లో జడ్జెస్ అక్కడ రూల్స్ పాస్ చేయడం వల్ల వీళ్ళందరినీ జైల్‌లో పెట్టడం జరుగుతుంది. సో దానికి అగైనెస్ట్‌గా వీళ్ళంతా కలిసి ఒక ఇన్సిడెంట్ ఒక పర్సన్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి మీటింగ్ పెట్టుకున్న టైంలో సో జలియన్వాలా బాగ్ మాసక్రే సో పర్సన్స్ వచ్చి షూట్ చేసి ఇండియాలో చాలా మందిని చంపేయడం జరిగిందనమాట. సో అది పెద్ద బ్లాక్ డే అని చెప్పొచ్చు. అలాంటి ఇన్సిడెంట్స్. వైశాఖ మాసంలో జరిగింది. సో దాన్ని బైశాఖి మంత్ అని చెప్తామనమాట. సో ఓకేనా? మరి అలాంటి ఇన్సిడెంట్స్ దీనివల్లే జరిగింది కాబట్టి సో ఇది చాలా ఎగ్జామినేషన్‌లో అడగొచ్చండి రౌలత్ యాక్ట్ అనేది. సో ఎప్పుడు పాస్ చేశారండి అంటే 1919 అని చెప్తామండి. ఓకేనా? సరే నెక్స్ట్ క్వెషన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్. ద స్వదేశీ అవార్డ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫీల్డ్? స్వదేశీ అవార్డ్ అనేది దేనికి రిలేటెడ్ అండి అని అడుగుతున్నారండి. సో ఇది దేనికి రిలేటెడ్ అండి అంటే ఎస్పెషల్లీ దిస్ అవార్డ్ హ్యాస్ రిలేటెడ్ టు లిటరేచర్ అని చెప్తాం. సో ఎందుకు లిటరేచర్ అని చెప్తామంటే మనకి దిస్ అవార్డ్ మనకి నోబెల్ అవార్డ్స్ ఉన్నాయని చూసారు కదా! నోబెల్ అవార్డ్స్. సో నోబెల్ అవార్డ్స్ మనకి మొత్తం ఎన్ని ఫీల్డ్స్‌లో ఇస్తారు? 6 ఫీల్డ్స్‌లో ఇస్తారు. నోబెల్ అవార్డ్స్ ఎన్ని ఫీల్డ్స్‌లో ఇస్తారండి? సో టోటల్ దే ఆర్ గివింగ్ ఫర్ ద 6 ఫీల్డ్స్ అని చెప్తాం. సో దాంట్లో ఇక్కడ ఇది రాయల్ స్వీడిష్ అవార్డ్ అని ఉంటాం. రాయల్ స్వీడిష్ అకాడమీ నోబెల్ అవార్డ్స్ ఇస్తుందండి. సో కాకపోతే ఎన్ని నోబెల్ అవార్డ్స్ రాయల్ స్వీడిష్ అకాడమీ ఇస్తుందండి అంటే వీళ్ళు ఇచ్చేది 2 ఇస్తారు. ఏవేవి? కెమిస్ట్రీ ఒకటి అలాగే ఫిజిక్స్ ఒకటి. కెమిస్ట్రీ ఒకటి అలాగే ఫిజిక్స్. ఈ 2 ఎవరిస్తారండి అంటే రాయల్ స్వీడిష్ అకాడమీ వాళ్ళు ప్రెజెంట్ చేస్తారు. మరి అలాగే రెండోది స్వీడిష్ అకాడమీ వాళ్ళు ఇచ్చే అవార్డ్ ఏదండి అంటే స్వీడిష్ అకాడమీ ఏ అవార్డ్ ప్రెజెంట్ చేస్తారండి అంటే సో అంటే రాయల్ స్వీడిష్ అకాడమీ వేరు అలాగే స్వీడిష్ అకాడమీ వేరు. సో వీళ్ళు ఇచ్చేది లిటరేచర్ అవార్డ్‌ని వీళ్ళు ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. లిటరేచర్ ఎవరిస్తారు? ఈ పర్సన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి నోబెల్ అసెంబ్లీ ఆఫ్ సో నెక్స్ట్ వన్ మోర్ అవార్డ్ ఈస్ యూ కెన్ సే దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ నోబెల్ అసెంబ్లీ ఆఫ్ కారోలిన్స్కా. నోబెల్ అసెంబ్లీ ఆఫ్ నోబెల్ అసెంబ్లీ ఎట్ నోబెల్ అసెంబ్లీ ఆఫ్ కారోలిన్స్కా ఇన్స్టిట్యూట్ వీళ్ళు సో వీళ్ళు నోబెల్ మెడిసిన్ ఫిజియాలజీ ఆర్ మెడికల్ ని వీళ్ళు ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రాయల్ స్వీడిష్ అకాడమీ వాళ్ళు కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇస్తారు. స్వీడిష్ అకాడమీ లిటరేచర్ ఇస్తుంది. ఎస్పెషల్ నోబెల్ అసెంబ్లీ ఆఫ్ కిరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ అనేది మెడికల్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. కారోలిన్స్కా KAROLI NSK. సో కారోలిన్స్కా ఇన్స్టిట్యూట్ ఇచ్చే అవార్డు ఏదంటే మెడికల్ అవార్డు ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వీ కెన్ సే వన్ మోర్ అవార్డ్ ఈజ్ ఆల్సో దే దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ ద నెక్స్ట్ వన్ దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఏ నార్వేనియన్. సో నార్వే నోబెల్ కమిటీ వాళ్ళు ఏ అవార్డు ప్రెజెంట్ చేస్తారండి అంటే సో దట్ అవార్డ్ ఈస్ వీ కెన్ సే అవార్డు ఏమవుతుందంటే దట్ ఈస్ నార్వేలో మనకి ఇచ్చే అవార్డు ఏది? నోబెల్ పీస్ అవార్డేగా. సో నోబెల్ పీస్ అవార్డ్ వీళ్ళు ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. సో ఓకేనా? దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ వన్ మోర్ అవార్డ్ ఈజ్ ఆల్సో దేర్ దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ స్వీరినిజిస్ రిస్క్ బ్యాంక్ అంటాం. స్వీరినిజిస్ రిస్క్ బ్యాంక్. సో దట్ ఈస్ స్వీరినిజిస్ రిస్క్ బ్యాంక్ హ్యాస్ ప్రెజెంటెడ్ ద నోబెల్ ఎకనామిక్ అవార్డ్ అంటామండి. సో స్వీరిజిస్ రిస్క్ బ్యాంక్ స్వీరిజిస్ ఓకే లెట్స్ సి స్వీరిజిస్ రిస్క్ బ్యాంక్ స్వీరిజిస్ రిస్క్ బ్యాంక్ అంటాం. రిస్క్ బ్యాంక్ దిస్ ఈస్ ప్రెజెంటింగ్ ద ఎకనామిక్స్ అవార్డ్ ఓన్లీ. వీళ్ళు ఎకనామిక్స్ అవార్డ్ని ప్రెజెంట్ చేస్తారు. ఎకనామిక్స్. సో దిస్ ఈస్ ప్రెజెంటింగ్ ఎకనామిక్స్ ఓన్లీ. చూడండి రాయల్ స్వీడిష్ అకాడమీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. స్వీడిష్ అకాడమీ లిటరేచర్ అంటాం. అలాగే దట్ ఈస్ నోబెల్ అసెంబ్లీ ఆఫ్ కారోలిన్స్కా ఇన్స్టిట్యూట్ మెడికల్ అవార్డు ఇస్తారండి. అలాగే నార్వేనియన్ నోబెల్ కమిటీ హ్యాస్ గివింగ్ పీస్ అవార్డ్.
నెక్స్ట్ వన్ చూద్దామండి. స్వీడిష్ రిస్క్ బాండ్ ఈస్ గివింగ్ ద ఎకనామిక్స్ అవార్డ్ అంట. 1, 2, 3, 4, 5, 6 ఓకేనా. ఈ 6 అవార్డ్స్ ని నోబెల్ ఇస్తాడు. సో వీడు అడిగిన క్వశ్చన్ ఏంటి, స్వీడిష్ అవార్డు అడిగారు కాబట్టి ద ఆన్సర్ షుడ్ బి లిటరేచర్ అంట. సో మరి నోబెల్లో మొత్తం 5 అవార్డ్స్ ఎక్కడ ఇస్తారు, దట్ ఈస్ ఎక్సెప్ట్ పీస్. పీస్ కాకుండా మిగతా అవార్డ్స్ ఇచ్చేదండి అంటే ఎక్కడ ఇస్తారండి అంటే స్టాక్ హోమ్ లో ప్రజెంట్ చేస్తారని చెప్పాను. స్టాక్ హోమ్. ఈ స్టాక్ హోమ్ అనే ప్లేస్ ఎక్కడ ఉందండి అంటే ద ఆన్సర్ షుడ్ బి స్వీడన్ కంట్రీ క్యాపిటల్ అని చెప్తాం. ఒక్క నోబెల్ పీస్ అవార్డు మాత్రమే ఎక్కడ ప్రజెంట్ చేస్తారండి అంటే నోబెల్ పీస్ అవార్డు ఇచ్చేది ఎక్కడండి అంటే సో ఇది ఆస్లోలో ప్రజెంట్ చేస్తారు. సో ఆస్లో అంటే ఎక్కడంది, సో ఆస్లో ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ నార్వే కంట్రీ అంటాం. ఆస్లో అనేది క్యాపిటల్ ఎక్కడ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ దట్ ఈస్ నార్వే కంట్రీ అంటాం. మరి చూడండి ఫస్ట్ యంగెస్ట్ నోబెల్ ప్రైజ్ రిసీవర్ పేరేంటి, యంగెస్ట్ నోబెల్ ప్రైజ్ రిసీవర్ పేరేంటి అండి, వి నో ద పర్సన్ నేమ్ ఈస్ మలాలా యూసఫ్జాయ్. సో మలాలా యూసఫ్జాయ్ 2014లో ఆవిడకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సో 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో తీసుకున్నారనమాట. మరి యంగెస్ట్ అయితే మరి ఓల్డెస్ట్ నోబెల్ ప్రైజ్ పర్సన్ పేరేంటంటే జాన్ గుడెనఫ్ అంటాం. జాన్ గుడెనఫ్ 2019లో ఈ పర్సన్ కి నోబెల్ అవార్డు రావడం జరిగింది. సో జాన్ గుడెనఫ్ అనే పర్సన్ కి నోబెల్ అవార్డు ఇచ్చారు. ఎప్పుడు 2019లో ఇచ్చారు. సో ఇతను ఓల్డెస్ట్ పర్సన్ హాస్ రీచ్డ్ ద నోబెల్ అవార్డు. ఆల్మోస్ట్ 94 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉందండి ఈ పర్సన్ కి. అతను నోబెల్ అవార్డు ఇచ్చారు. మరి మరి ఇండియాలో నోబెల్ ప్రైజ్ ఇంతకుముందు క్లాస్లో చెప్పాను, కాకపోతే అక్కడ మదర్ థెరిసా పేరు మిస్ చేశానండి. సో అన్ఫార్చునేట్లీ ఆ పేరు మిస్ అయింది. లెట్స్ సి, సారీ ఫర్ దట్ వన్. లెట్స్ సి, 1979లో మదర్ థెరిసా గారికి కూడా ఇండియన్ గవర్నమెంట్ నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సో మదర్ థెరిసా, ఎస్, షీఈ్ ఆల్సో రిసీవ్డ్ ద నోబెల్ అవార్డ్ ఇన్ విచ్ ఇయర్ 1979. హూ ఇస్ దట్ పర్సన్, మదర్ థెరిసా అంటాం. ఓకేనా. ఈవిడికి కూడా నోబెల్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఇండియాలో నోబెల్ ప్రైజ్ తీసుకున్న పర్సన్ ఎవరండి అంటే 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే, సరే నెక్స్ట్ వన్ ఈజ్ వీ కెన్ సే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ పాయింట్ ఈజ్ సి, లెట్స్ సీ ద నెక్స్ట్ పాయింట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ, హూ ఈస్ ద ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభకి ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ పేరేంటి అంటున్నాం. అంటే 1950లో రాజ్యసభకి అపాయింట్ అయిన ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ పేరేంటి. సో ద పర్సన్ నేమ్ ఈస్ వీ కెన్ సే ద ఎస్వి కృష్ణమూర్తిరావు. ఎస్వి కృష్ణమూర్తిరావు ఈజ్ ద ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ రాజ్యసభ అని చెప్తామండి. ఆల్మోస్ట్ 1952 నుంచి 1962 వరకు వర్క్ చేశారు. ఆల్మోస్ట్ 10 ఇయర్స్. 1952 నుంచి 1962 వరకు వర్క్ చేశారు. ఎవరు, ఎస్వి ఎస్వి కృష్ణమూర్తిరావు. మరి ఇప్పుడు ఎవరు ఉన్నారండి, హూ ఈస్ ద కరెంట్ రాజ్యసభ రాజ్యసభ డిప్యూటీ స్పీకర్. ద పర్సన్ నేమ్ ఈస్ కలాజ్ ఏ హరివర్ష్ నారాయణ్ సింగ్. హరివర్ష్ నారాయణ్ సింగ్. సో హరివంశ్ నారాయణ్ సింగ్ అనే పర్సన్ ఇప్పుడు కరెంట్ రాజ్యసభకి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారండి. సో యాజ్ పర్ ద 64th ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద 64th ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఇది తెలిసిందేగా. సో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, ఇతను రాజ్యసభకి చైర్మన్ గా యాక్ట్ చేస్తారంట. సో తవార్ చంద్ గెహ్లట్ అనే పర్సన్ లీడర్ ఆఫ్ హౌస్ అని చెప్తాను. లీడర్ ఆఫ్ హౌస్ ఎవరండి, లీడర్ ఆఫ్ హౌస్. రాజ్యసభకి లీడర్ ఎవరు, లీడర్ ఆఫ్ రాజ్యసభ అనొచ్చు, లీడర్ ఆఫ్ హౌస్ అని కూడా పిలవచ్చు. ద పర్సన్ ఈజ్ తవార్ చంద్ గెహ్లట్ అంట. తవార్ చంద్ గెహ్లట్. సో హూ ఈజ్ అపోజిషన్ లీడర్, అపోజిషన్ పార్టీ లీడర్ ఎవరు రాజ్యసభలో, అపోజిషన్ పార్టీ లీడర్ ద పర్సన్ ఈజ్ గులాం నబీ ఆజాద్. సో గులాం నబీ ఆజాద్ ఈజ్ అ పర్సన్. మరి లోక్సభకి లీడర్ ఎవరండి అంటే దట్ ఈస్ నరేంద్ర మోడీ. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ లోక్సభ లీడర్ అని చెప్తామంటే అపోజిషన్, ఇంకా అపోజిషన్ వెకేట్ గానే ఉంది, ఎందుకంటే కరెక్ట్ మెజారిటీ లేదనే ఉద్దేశంతో అపోజిషన్ లోక్సభలో అపోజిషన్ లీడర్ ఎవరు లేరండి. బట్ మెయిన్ లీడర్ ఎవరండి అంటే బీజేపీ పార్టీ పర్సన్ నరేంద్ర మోడీ ఈజ్ ఆల్సో దేర్. దెన్ మరి రాజ్యసభకి లోక్సభకి స్పీకర్ పేరేంటి, ఓం బిర్లా. సో ఓం బిర్లా ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ ద 17th లోక్సభ స్పీకర్ అని చెప్తాం. 17th లోక్సభ స్పీకర్ ఎవరంటే ఓం బిర్లా ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ 17th లోక్సభ స్పీకర్ అండి. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ పాయింట్ ఈజ్ వీ కెన్ సే, సో అశోక ఇన్స్క్రిప్షన్ అనేది వాస్ రిటన్ ఇన్ విచ్ లాంగ్వేజ్ అంటున్నాం. సో అశోక ఇన్స్క్రిప్షన్ అనేది ఏ లాంగ్వేజ్ లో రాశారండి అంటే ద లాంగ్వేజ్ వీ కెన్ సే దట్ ఈస్ బ్రహ్మీ స్క్రిప్ట్ అంటాం. బ్రహ్మీ స్క్రిప్ట్ లో రాయడం జరిగిందని చెప్తామండి. ఏది, అశోకుడికి సంబంధించిన మాక్సిమం ఇన్స్క్రిప్షన్స్ అనేవి. అశోక ఏ డైనాసిటీ వాడండి అంటే వీ కెన్ సే మౌర్య డైనాసిటీ. సో మౌర్య డైనాసిటీ ఫౌండర్ పేరు ఏంటంటే చంద్రగుప్త మౌర్య ఈజ్ అ ఫౌండర్ ఆఫ్ మౌర్య డైనాసిటీ. బిందుసార అనే పర్సన్ అశోకుడి ఫాదర్ పేరు అని చెప్తామండి. సరే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ బ్రహ్మీ స్క్రిప్ట్ అనేది మనకి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అలాగే బంగ్లాదేశ్, నేపాల్ ఈ కంట్రీస్ లో, ఈ సరౌండింగ్స్ లో మనకి బ్రహ్మీ స్క్రిప్ట్ కనబడింది. సో కాబట్టి అశోకుడు రాసిన లిటరేచర్, వన్ ఆఫ్ ద లిటరేచర్ బ్రహ్మీ స్క్రిప్ట్ లో ఉందని చెప్తాం అనమాట. సో అతని ఇన్స్క్రిప్షన్స్ ఇస్ ఇన్ బ్రహ్మీ స్క్రిప్ట్ అని కన్సిడర్ చేస్తాం. ఓకేనా. సరే నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్, సో హూ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ ద బడ్జెట్ ఆన్ 1st of February 2019. సో 1st of February 2019న బడ్జెట్ ని ఎవరు రిలీజ్ చేశారని అడుగుతున్నారండి. ఎవరు రిలీజ్ చేశారంటే యాక్చువల్గా ప్రతి సంవత్సరం బడ్జెట్ ని ఎవరు రిలీజ్ చేస్తారు, ఫైనాన్స్ మినిస్టర్ రిలీజ్ చేస్తారు. ఓకే,
ఈ బడ్జెట్ ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి వస్తుందండి అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి బడ్జెట్కి వ్యాలిడిటీ 31st ఆఫ్ మార్చ్ వరకు ఉంటుంది. 31st ఆఫ్ మార్చ్ వరకు ఉంటుందంట. మరి మరి ఆ 2019లో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్కి ముందు బడ్జెట్ని రిలీజ్ చేశారు. మరి ఎవరు రిలీజ్ చేశారండి అంటే చాలా మంది అరుణ్ జైట్లీ అనుకుంటాం. ఎందుకంటే అరుణ్ జైట్లీ ఆ టైంలో ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. కానీ ఆ టైంలో ఆయన రిలీజ్ చేయలేదు. ఎందుకంటే డ్యూ టు ది హెల్త్ ఇష్యూ ఆఫ్ అరుణ్ జైట్లీ ద పర్సన్ వాస్ అనేబుల్ టు రిలీజ్ ద బడ్జెట్. మరి ఆయన ప్లేస్లో ఎవరు రిలీజ్ చేశారండి అంటే అప్పట్లో రైల్వే మినిస్టర్గా ఉన్న పర్సన్, ఇప్పుడు ఆయన రైల్వే మినిస్టరే. ఆయన ఆ రోజు బడ్జెట్ రిలీజ్ చేశారు. అతని పేరు పీయూష్ గోయల్ అంటాం. సో ద పర్సన్ నేమ్ ఈస్ పీయూష్ గోయల్ హాస్ రిలీజ్ ద బడ్జెట్ ఆన్ 2019 అని చెప్తాం. ఆయన రిలీజ్ చేసిన బడ్జెట్ ఏంటండి అంటే ద బడ్జెట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఇంటరీమ్ బడ్జెట్ అంటాం. ఇంటరీమ్ బడ్జెట్. సో దాన్ని ఏమని పిలుస్తాం? ఇంటరీమ్ బడ్జెట్ అని పిలుస్తాం. లేదా దాన్నే మనం టెంపరరీ బడ్జెట్ అని అనొచ్చు, అడ్హాక్ బడ్జెట్ అని కూడా పిలవచ్చు. ఏమనొచ్చు? టెంపరరీ లేదా అడ్హాక్ బడ్జెట్ అని పిలవచ్చు. సో ఈ బడ్జెట్ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పార్లమెంట్ ఎలక్షన్స్‌కి ముందు రిలీజ్ చేస్తారు. సో దిస్ బడ్జెట్ ఈస్ రిలీజ్డ్ ఎవ్రీ 5 ఇయర్స్ బిఫోర్ ద పార్లమెంట్ ఎలక్షన్స్. 5 సంవత్సరాలకు ఒకసారి పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి ఆ ఎలక్షన్స్‌కి ముందు ఒక బడ్జెట్ రిలీజ్ అవుతుంది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక బడ్జెట్ రిలీజ్ చేస్తాం. అలా రిలీజ్ చేసిన బడ్జెట్‌ని ఎలక్షన్స్‌కి ముందు రిలీజ్ చేసిన బడ్జెట్‌ని ఇంటరిమ్ బడ్జెట్ లేదా టెంపరరీ బడ్జెట్ అంటాం. సో ఈ బడ్జెట్ 4 నెలలే వ్యాలిడిటీగా ఉంటుందని చెప్తామండి. ఓకేనా? మరి ఫస్ట్ ఇండియాలో బడ్జెట్‌ని ఎవరు రిలీజ్ చేశారు? హూ వాస్ ద ఫస్ట్ పర్సన్ రిలీజ్ ద బడ్జెట్ ఇన్ ఇండియా? దట్ ఈస్ 1947 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నవంబర్ 26వ తారీఖున రిలీజ్ చేసిన పర్సన్ ఎవరండి అంటే హిస్ నేమ్ ఈస్ షణ్ముఖన్ శెట్టి. షణ్ముఖన్ శెట్టి గారే ఫస్ట్ బడ్జెట్‌ని రిలీజ్ చేశారు. షణ్ముఖన్ శెట్టి అంటాం. ఈయనే ఫస్ట్ బడ్జెట్ రిలీజ్ చేశారు. మరి ఫస్ట్ ఇంటరిమ్ బడ్జెట్‌ని ఎవరు రిలీజ్ చేశారు? ఫస్ట్ ఇంటరిమ్ బడ్జెట్. సో ఫస్ట్ ఇంటరిమ్ బడ్జెట్ అంటే 1947లో గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత 1952 ఎలక్షన్స్ కాబట్టి ఆ టైంలో బడ్జెట్ రిలీజ్ చేసిన పర్సన్ ఎవరండి అంటే సిడి దేశ్ముఖ్ అంటాం. సిడి దేశ్ముఖ్. యాక్చువల్‌గా సిడి దేశ్ముఖ్‌ని మనం ఫస్ట్ ఇండియన్ ఆర్‌బీఐ గవర్నర్ అని కూడా పిలవచ్చు. హి ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఆర్‌బీఐ గవర్నర్. యాస్ ద సేమ్ వే ఫస్ట్ ఇంటరిమ్ బడ్జెట్ రిలీజ్ చేసింది కూడా సిడి దేశ్ముఖే. మరి బడ్జెట్‌ని పార్లమెంట్‌లో ఎక్కువ సార్లు రిలీజ్ చేసింది ఎవరు? మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. మొత్తం 10 సార్లు రిలీజ్ చేసింది ఎవరండి అంటే మొరార్జీ దేశాయ్ అండి. సో మొరార్జీ దేశాయ్ గారు బడ్జెట్‌ని పార్లమెంట్‌లో 10 సార్లు రిలీజ్ చేశారు. అలాగే ఇతని పుట్టినరోజు అప్పుడు 2 సార్లు బడ్జెట్ రిలీజ్ చేశారు. 1964లో ఒకసారి, 1968లో ఒకసారి. అంటే అండ్ ఇతని బర్త్‌డే లీప్ ఇయర్ అన్నమాట. ఫిబ్రవరి 29వ తారీఖు వస్తుంది. సో ఆయన ఫిబ్రవరి 29వ తారీఖున ఆయనే ఫైనాన్స్ మినిస్టర్‌గా ఉన్నారు. అలా 2 సార్లు వరుసగా రిలీజ్ చేశారు. ఎప్పుడు? 1964 సంవత్సరంలో ఒకసారి, 1968 సంవత్సరంలో ఒకసారి. సో హి ఈస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రిలీజ్ ద బడ్జెట్ 2 టైమ్స్ ఆన్ హిస్ బర్త్‌డే. ఇదే 1964, 1968 అంట. అలాగే బడ్జెట్ ఎక్కువ సార్లు రిలీజ్ చేసింది ఇతనే. మరి రెండో సార్లు సెకండ్ ప్లేస్‌లో ఉన్నది ఎవరు? సెకండ్ మోర్ మెంబర్ ఆఫ్ టైమ్ ద పర్సన్ ఈస్ మొరార్జీ. సెకండ్ మోర్ మెంబర్ ఆఫ్ టైమ్ హిస్ నేమ్ ఈస్ పి. చిదంబరం అండి. చిదంబరం. పి. చిదంబరం గారు రిలీజ్ చేశారు ఎక్కువ సార్లు. ఎన్ని సార్లు? 9 సార్లు రిలీజ్ చేశారు. మొరార్జీ దేశాయ్ 10 సార్లు అయితే చిదంబరం 9 సార్లు. దీంట్లో మొరార్జీ దేశాయ్ గారు రిలీజ్ చేసిన 10 బడ్జెట్‌లో 8 యాన్యువల్ బడ్జెట్‌లు ఉన్నాయి. 2 ఇంటరిమ్ బడ్జెట్‌లు ఉన్నాయి. అలాగే మరి చిదంబరం రిలీజ్ చేసిన దాంట్లో 8 యాన్యువల్ బడ్జెట్‌లు ఉన్నాయి. 1 ఇంటరిమ్ బడ్జెట్ ఉందని చెప్తాం. సరే, మరి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రిలీజ్ చేసింది షణ్ముఖన్ శెట్టి కదా! మరి ఇండియాకి రిపబ్లిక్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ద రిపబ్లిక్ హూ రిలీజ్ ద బడ్జెట్? ఇండియాకి రిపబ్లిక్ వచ్చిన తర్వాత అంటే మనకి గణతంత్ర దినోత్సవం వచ్చిన తర్వాత బడ్జెట్‌ని పార్లమెంట్‌లో రిలీజ్ చేసిన ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ పేరు ఏంటి అండి అని అంటాం. సో ఆన్సర్ వచ్చేటప్పటికి జాన్ మిథాయ్ అని చెప్తామండి. జాన్ మిథాయ్. సో ఈ క్వెషన్‌లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జాన్ మిథాయ్. ఓకేనా? సో ఫస్ట్ ఫీమేల్ ఎవరు? ఫస్ట్ పర్సన్ ఎవరు? షణ్ముఖన్ శెట్టి. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ పర్సన్ షణ్ముఖన్ శెట్టి. రిపబ్లిక్ వచ్చిన తర్వాత ఫస్ట్ పర్సన్ జాన్ మిథాయ్. ఫస్ట్ ఇంటరిమ్ బడ్జెట్ రిలీజ్ చేసింది ఎవరంటే సిడి దేశ్ముఖ్ అంట. ఎక్కువ సార్లు రిలీజ్ చేసింది మొరార్జీ దేశాయ్. సెకండ్ ప్లేస్‌లో ఉన్నది పి. చిదంబరం అంటాం. మన పార్లమెంట్‌లో ఫస్ట్ ఫీమేల్ పర్సన్ ఎవరు బడ్జెట్‌ని రిలీజ్ చేశారండి అంటే ఫస్ట్ చెప్పాల్సింది ఇందిరాగాంధీ గురించి చెప్తాం. కానీ ఇందిరాగాంధీ గారు ఇంటరిమ్ బడ్జెట్ రిలీజ్ చేశారు తప్ప లెంథీ బడ్జెట్ రిలీజ్ చేయలా. మరి అండ్ హూ ఈస్ ద ఫస్ట్ ఫీమేల్ పర్సన్ రిలీజ్ ద లెంథీ బడ్జెట్ అంటే ద ఆన్సర్ షుడ్ బి నిర్మలా సీతారామన్ గురించి చెప్పాలి. మరి ఫస్ట్ ఫీమేల్ రిలీజ్ ద బడ్జెట్ అంటే ఇందిరాగాంధీ చెప్పండి. లెంథీ బడ్జెట్ గురించి మాట్లాడితే నిర్మలా సీతారామన్ గురించి మాట్లాడతాం. అలాగే పార్లమెంట్‌లో లాంగెస్ట్ బడ్జెట్ రిలీజ్ చేసింది కూడా నిర్మలా సీతారామన్. ఎక్కువ టైం అన్నమాట. పార్లమెంట్‌లో బడ్జెట్‌ని ఎక్కువ టైం చదివింది కూడా ఎవరండి అంటే నిర్మలా సీతారామన్ పేరే మాట్లాడతాం. సరేనా? సో ఎగ్జామినేషన్స్‌లో బడ్జెట్ గురించి క్వెషన్స్ రావడానికి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయండి. సో చూసుకోండి. ఇప్పుడు ఈ క్వెషన్‌కి రిలేటెడ్ ఆన్సర్ వచ్చేటప్పటికి పీయూష్ గోయల్ అవుతారు. ఫస్ట్ ఫిబ్రవరి 2019లో బడ్జెట్ రిలీజ్ చేసింది ఎవరండి అంటే ఆన్సర్ పీయూష్ గోయల్. ఈ రోజు ఈయన రైల్వే మినిస్టర్. ఆ రోజు కూడా ఆయన రైల్వే మినిస్టర్ గానే ఉన్నారండి. ఓకేనా? సరే. దెన్ ఈ రోజు దాంతో పాటు కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా ఇతనే యాక్ట్ చేస్తున్నారు. సరే, నెక్స్ట్ పాయింట్ చూడండి. సో వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్? గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో ఇండియాకి ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. మొత్తం 131 దేశాల్ని సర్వే చేస్తే ఆల్మోస్ట్ 131 కంట్రీస్ వరకు చూస్తే అప్రాక్సిమేట్లీ అండి 131 కంట్రీస్ చూస్తే దాంట్లో ఇండియాకి 48th ర్యాంక్‌లో ఉన్నాం. సో ఏ కంట్రీ 48th ర్యాంక్ ఎవరికుంది? ఇండియాకి ఉందని చెప్తామండి.
మరి ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏది అంటే ద ఆన్సర్ షుడ్ బి స్విట్జర్లాండ్ కంట్రీ అంట. సో స్విట్జర్లాండ్ కంట్రీ ఏ ప్లేస్లో ఉంది అంటే ఫస్ట్ ప్లేస్లో ఉందండి. దేంట్లో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏదంటే స్విట్జర్లాండ్ అంట. మరి ఇండియా ర్యాంక్ ఎంత? 48వ ప్లేస్లో ఉన్నామని చెప్తాం. సరే ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే ఈ ఇన్నోవేషన్ ఇండెక్స్ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారండి అంటే సో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్స్, వైపో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఒకటి, అలాగే ఇన్సీడ్ సో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్స్, అలాగే ఇన్సీడ్ అనే ఒక బిజినెస్ స్కూల్, ఇన్సీడ్ అనే ఒక బిజినెస్ స్కూల్, అలాగే కార్నెల్ యూనివర్సిటీ అన్నమాట. కార్నెల్ యూనివర్సిటీ. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఈ బడ్జెట్ ఈ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఒకటి, ఇన్సీడ్ అనే ఒక బిజినెస్ స్కూల్ అని చెప్తాం. ఇన్సీడ్ ఈస్ వన్ ఆఫ్ ద బిజినెస్ స్కూల్ అండి ఫ్రాన్స్లో. అండ్ అలాగే కార్నెల్ యూనివర్సిటీస్, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సరే దీంట్లో ఈ వైపోకి హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందండి అంటే ద ఆన్సర్ వచ్చేటప్పటికి మనం జెనీవా అని మాట్లాడతాం. సో ఎక్కడ? జెనీవా. సో జెనీవా ప్లేస్ ఏ కంట్రీ అవుతుంది అండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి స్విట్జర్లాండ్ కంట్రీని అవుతుంది. ఇదే జెనీవాలో మనకి డబ్ల్యూహెచ్ఓ హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉంది జెనీవాలోనే. ILO హెడ్ ఆఫీస్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్, UNCT, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, UNCTAD. అలాగే దెన్ నెక్స్ట్ వన్ ఈస్ వీ కెన్ సే UNHRC, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్, HRC, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటాం. యునైటెడ్ నేషన్స్ UNHRC అంటాం కదా, క్లియర్గా రాస్తే UNHRC అని చెప్తాం. UNHRC, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటాం. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ICAN, ఇంటర్నేషనల్ కాంపియన్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, అండ్ ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్. సో వీటన్నిటికీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? సో వీటన్నిటికీ హెడ్ ఆఫీస్ జెనీవాలో ఉంది. జెనీవా ఇస్ అ ప్లేస్ బిలాంగ్స్ టు స్విట్జర్లాండ్ కంట్రీ అని చెప్తాం. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సో హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఎవరిని మెయిన్ పర్సన్ కింద కన్సిడర్ చేస్తామండి అంటే సో 1955లోనే ఈ పర్సన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడారు. 2006 సంవత్సరంలో ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద డిక్లేర్ చేశారు. తర్వాత 2011లో ఈ పర్సన్ చనిపోవడం కూడా జరిగింది. సో ఈజ్ బిలాంగ్స్ టు అమెరికా కంట్రీ అండి. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్? హిజ్ నేమ్ ఈస్ కాల్డ్ జాన్ మెకార్టీ అనే పర్సన్ని ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద చెప్పాల్సి వస్తుంది. సో ఇతని ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని 2006లో అనౌన్స్మెంట్ పాస్ చేశారు. ఈ పర్సన్ 2011లో చనిపోవడం జరిగింది. He was died in 2011. But this person has given the word about artificial intelligence గురించి మాట్లాడింది ఎప్పుడండి అంటే ఇతను ఈ వర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి 1954లో చెప్పడం జరిగింది. సో అందుకే జాన్ మెకార్తీ అనే పర్సన్ ని ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు. ఈ రోజు ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపే తిరుగుతుందని చెప్తాం. సో ప్రతి టెక్నాలజీ, మెషినరీస్ కావచ్చు, అడ్వాంటేజెస్ అవ్వచ్చు, లైక్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ టెక్నాలజీ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో జరుగుతున్నాయి. సో కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి ఒకసారి. సో విచ్ ఈస్ ద ఫస్ట్ రైల్వే యూనివర్సిటీ? సో ఇండియాలో ఫస్ట్ రైల్వే యూనివర్సిటీ ఎక్కడ స్టార్ట్ చేశారండి అంటే సింపుల్ ఆన్సర్ కదా, దట్ ఈస్ గుజరాత్ అండి. సో గుజరాత్లో ఎక్కడ? వడోదర. సో గుజరాత్లో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఈస్ వీ కెన్ సే వడోదర. సో నరేంద్ర మోడీ గారు చీఫ్ మినిస్టర్గా గుజరాత్ వర్క్ చేస్తున్నప్పుడు అతని కన్సిస్టెన్సీ వడోదరనే. ఈ వడోదరలోనే మనకి ఒక బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ హెడ్ ఆఫీస్ కూడా వడోదరలో ఉంది. ఎక్కడ? బ్యాంక్ ఆఫ్ బరోడా హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఈ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వడోదరలోనే ఉందని చెప్తాం. సరే మరి గిర్ నేషనల్ పార్క్ ఏ స్టేట్ లో ఉంది? గిర్ నేషనల్ పార్క్ గుజరాత్ స్టేట్ అంటాం. సో వైల్డ్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఎక్కడుంది? ఇది గుజరాత్ స్టేట్ లో ఉంది. మెరైన్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? మెరైన్. సో ఇది గుజరాత్ స్టేట్ లోనే ఉంది. దాంతోపాటు వన్సదా వన్సదా నేషనల్ పార్క్ ఎక్కడుంది? దిస్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు గుజరాత్ స్టేట్ అని చెప్తాం. గుజరాత్ లో మనకి సర్దార్ సరోవర్ డ్యామ్ కూడా ఉంది. సర్దార్ సరోవర్ డ్యామ్ ఎక్కడుంది? దిస్ ఈస్ బిలాంగ్స్ టు నర్మదా రివర్ మీద కన్స్ట్రక్షన్ చేశారు కదా, నర్మదా. సో నర్మదా రివర్ మీద కన్స్ట్రక్షన్ చేస్తుంది కాబట్టి ఇది కూడా మనకి ఎక్కడుందంటే గుజరాత్ స్టేట్ లో ఉంది. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ దట్ ఈస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ స్టేడియం, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నమాట. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? అది అహ్మదాబాద్ సిటీలో ఉంది. ఎక్కడ? సో అహ్మదాబాద్ అని పిలుస్తాం. ఈ అహ్మదాబాద్ రివర్ అనేది సబర్మతి నది ఒడ్డున ఉందని చెప్తాం కదా, సబర్మతి రివర్ బ్యాంక్ యూ కెన్ హ్యావ్ ద అహ్మదాబాద్. అలాగే మనకి కెవాడియా అనే ప్లేస్ ఉంది. ఎక్కడ? కెవాడియా. సో కెవాడియా అనే ప్లేస్ గుజరాత్ లో ఉంది కదా, ఇక్కడే కదా మనకి స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉంది. సో వీ కెన్ హ్యావ్ ద స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఇక్కడే కదా. సో ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ యొక్క హైట్ అనేది లాస్ట్ క్లాస్ లో చెప్పానండి, 182 మీటర్స్ అంటాం, 597 అడుగులు అని చెప్తాం. మరి దీన్ని డిజైన్ చేసిన పర్సన్ పేరు ఏంటంటే రామ్ సుతార్ వంజీ గురించి మాట్లాడతాం. సో రామ్ సుతార్ వంజీ. సో హీస్ అ డిజైనర్ ఆఫ్ దిస్ స్టాట్యూ అని చెప్తాం కదా. ఓకేనా? క్లియర్ కదా? సో ఇవన్నీ మనకి గుజరాత్ స్టేట్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్తామండి. సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మాట్లాడదాం. దెన్ లెట్స్ సీ.
విజయ్ రూపాని అనే పర్సన్ మనకి చీఫ్ మినిస్టర్ యాక్ట్ చేస్తున్నారు కదా ఇక్కడ. సరే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ నోబెల్ గ్యాసెస్? నోబెల్ గ్యాసెస్ కాంది ఏదని అడుగుతున్నారండి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నోబెల్ గ్యాసెస్ ఏంటో తెలియాలి. సో నోబెల్ గ్యాసెస్ ని మనం ఇంకొక పేరుతో కూడా పిలవచ్చు కదా, ఇనర్ట్ గ్యాసెస్ అని కూడా పిలుస్తాం. సో నోబెల్ గ్యాసెస్ ఇంకొక పేరేంటి? ఇనర్ట్ గ్యాసెస్, INERT. సో ఇనర్ట్ గ్యాసెస్ ఈజ్ ఆల్సో ద నేమ్ ఆఫ్ నోబెల్ గ్యాసెస్. ఏది? INERT, ఇనర్ట్ గ్యాసెస్ అని పిలుస్తాం. సరేనా? ఇప్పుడు మనకి నోబెల్ గ్యాసెస్ అనేది ఎన్ని ఉన్నాయండి అంటే, మొత్తం మనకి నోబెల్ గ్యాసెస్ వచ్చి ఒక 6 ఉన్నాయి. సో దాంట్లో హీలియం ఒకటి ఉంది, హీలియం అవ్వచ్చు, నియాన్ అవ్వచ్చు, జినాన్ అవ్వచ్చు, ఆర్గాన్ అవ్వచ్చు. ఓకేనా? మొత్తం ఒక 6 నోబెల్ గ్యాసెస్ ఉన్నాయి. ఏంటో ఒకసారి చూద్దామండి. ఆ నోబెల్ గ్యాసెస్ వచ్చి రాడాన్ ఒకటి ఉంది, జినాన్ ఒకటి ఉంది, హీలియం అవ్వచ్చు, నియాన్, క్రిప్టాన్. చూడండి వరుసగా, హీలియం ఒకటి, నియాన్ ఒకటి, ఆర్గాన్ ఒకటి, క్రిప్టాన్ ఒకటి, జినాన్ ఒకటి, అండ్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ రాడాన్ అనమాట. సో కాబట్టి హీలియం ఒకటి అంటాం, నియాన్ గురించి మాట్లాడతాం, తర్వాత ఆర్గాన్ గురించి చెప్తాం, క్రిప్టాన్ గురించి మాట్లాడతాం. సో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్. దెన్ నెక్స్ట్ వన్ ఇస్ జీనాన్. సో మొత్తం 5 అయినాయి కదా. నెక్స్ట్ వన్ వచ్చి ఆర్ఎన్ అంటే రాడాన్ అని పిలుస్తాం. సో మొత్తం ఈ ఆరిటిని మనం రేడియో యాక్టివ్ ఎలిమెంట్, సారీ, ఏమని పిలవాలి? నోబెల్ గ్యాసెస్ కిందకి మాట్లాడతాం. సో కాబట్టి దీన్ని మనం ఇనర్ట్ గ్యాసెస్ అని కూడా చెప్పొచ్చు. సో ఎగ్జామినేషన్స్ లో వాడు అడిగింది ఏది నోబెల్ గ్యాసెస్ కాదు అని అడుగుతున్నారు. సో ఏదో తెలిస్తే లేని ఈజీగా చెప్పొచ్చు. సో ఏంటి? హీలియం ఒకటి, నియాన్ ఒకటి, జీనాన్ ఒకటి, ఆర్గాన్ ఒకటి, దెన్ క్రిప్టాన్ ఒకటి, అలాగే రాడాన్. సో ఈ 6 కూడా మనకి నోబెల్ గ్యాసెస్ కిందకి మాట్లాడతాం. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్ ఈజ్ వీ కెన్ సే, సో విచ్ కలర్ ఈజ్ మాక్సిమం వేవ్ లెంత్ ఆఫ్ లైట్? సో ఎక్కువ వేవ్ లెంత్ ఉన్న లైట్ ఏది అని అడుగుతారండి. సో ఆల్మోస్ట్ ఆన్సర్ షుడ్ ఎప్పుడు మనం రెడ్ గురించి మాట్లాడతాం. రెడ్ కి వేవ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది డీవియేషన్ తక్కువ అవుతుంది. డీవియేషన్ అనేది తక్కువ అవుతుంది. సో రెడ్ విల్ హ్యావ్ మోర్ వేవ్ లెంత్. సో ఆన్సర్ షుడ్ బి రెడ్ అనేది మోర్ వేవ్ లెంత్ ఎక్కువగా ఉన్నది దీనికే. మరి వేవ్ లెంత్ చాలా తక్కువగా ఉన్నది దేనికి? మీకు లాస్ట్ క్లాస్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, లాస్ట్ క్లాస్ మీకు 2 అవర్స్ క్లాస్ చేసినప్పుడు ప్రిజం నుంచి ఏ లైట్ ని పంపిస్తే డీవియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఏ లైట్ ని పంపిస్తే డీవియేషన్ తక్కువగా ఉంటుందని మాట్లాడాను. సో ఆ క్వశ్చన్ అక్కడ కవర్ చేశాను. సో ఈ రోజు చూసారా మీరు లాస్ట్ క్లాస్ కరెక్ట్ గా మీరు విన్నట్లయితే ఆల్మోస్ట్ ఈ రోజు క్వశ్చన్స్ కి మీరు ఈజీగా ఒక 3-4 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేసేవాళ్ళు. సరే చూడండి. సో వేవ్ లెంత్ ఎక్కువగా ఉన్నది దేనికి అండి అంటే, రెడ్ కి వేవ్ లెంత్ ఎక్కువగా ఉంది. సో కాబట్టి దీనికి డీవియేషన్ అనేది ప్రిజం నుంచి పంపించినప్పుడు దీని డీవియేషన్ అనేది తక్కువగా ఉంటుంది. సో లెస్ డీవియేషన్ ఆన్ ప్రిజం. ప్రిజంలో పంపించినప్పుడు ఈ లైట్ కి డీవియేషన్ తక్కువగా ఉంటుంది. మరి వైలెట్ అనే కలర్ ఉంది చూసారా? వేవ్ లెంత్ అనేది తక్కువగా దేనికి ఉంటుంది? వేవ్ లెంత్ అనేది లెస్ దేనికండి అంటే, వైలెట్ కలర్ కి వేవ్ లెంత్ తక్కువ. సో అందుకని మీరు ప్రిజంలో నుంచి దీని డీవియేషన్ ఎలా ఉంటుందండి అంటే, సో ప్రిజంలో దీన్ని పంపించినప్పుడు డీవియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వేవ్ లెంత్ ఎక్కువగా ఉన్న వాటికి ప్రిజంలో పాస్ చేసినప్పుడు ఏమంటాం, డీవియేషన్ తక్కువగా ఉంటుంది. దేనికైతే వేవ్ లెంత్ అనేది చాలా తక్కువగా ఉందో ప్రిజంలో పంపించినప్పుడు దాని డీవియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో వైలెట్ విల్ హ్యావ్ ద లెస్ వేవ్ లెంత్ బట్ డీవియేషన్ ఈజ్ మోర్. రెడ్ విల్ హ్యావ్ ద మోర్ వేవ్ లెంత్ బట్ డీవియేషన్ విల్ బి లెస్ అంటాం. సో ఓకేనా? సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్ చూడండి. సో ఎల్లో వెస్ట్ మూవ్మెంట్ వాస్ హ్యాపెండ్ ఇన్ విచ్ కంట్రీ? ఎల్లో వెస్ట్ మూవ్మెంట్ అనేది ఎక్కడ జరిగిందండి అంటే, ద ఆన్సర్ వచ్చేటప్పటికి మనం ఎక్కడ మాట్లాడతాం? దట్ ఈస్ ఫ్రాన్స్ కంట్రీలో జరిగింది. ఎప్పుడు? 2018లో ఈ మూవ్మెంట్ స్టార్ట్ అయిందని చెప్తారు. 2018 ఈ నవంబర్ మంత్ నుంచి స్టార్ట్ అయ్యి 2019 వరకు, జనవరి మంత్ వరకు కూడా జరిగిందని చెప్తాం. ఆల్మోస్ట్ ఒక 2 నెలల పాటు ఈ మూవ్మెంట్ జరిగిందండి. సో దేని గురించి అండి ఈ మూవ్మెంట్ అనేది? దేని గురించి ఎల్లో వెస్ట్ మూవ్మెంట్ అంటే, సో ఆ దేశంలో వీళ్ళు అగైనెస్ట్ దే ఆర్ డూయింగ్ ద సమ్ టైప్ ఆఫ్ డిస్ప్యూట్స్ ఆర్ రెవల్యూషన్ అగైనెస్ట్ ద ఫ్రాన్స్ కంట్రీ ప్రెసిడెంట్ అనొచ్చు, ఇమాన్యుయల్ మ్యాక్రాన్. సో ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఫ్రాన్స్ కంట్రీ ప్రెసిడెంట్ గా అతనికి అగైనెస్ట్ గా చేశారు. దేనికండి అంటే, ఆ దేశంలో మన ఫ్యూయల్ ప్రైజెస్ ఏవైతేనో సడన్ గా పెంచినందుకు, ఫ్యూయల్ ప్రైజెస్ ని పెంచుకుంటూ పోతున్నందుకు, ఆ ఫ్యూయల్ ప్రైజెస్ ని పెంచుతూ దాని మీద ట్యాక్స్లు కూడా ఎక్కువ చేస్తున్నారు. సో దే ఆర్ ఇంక్రీజింగ్ ద ట్యాక్సెస్ ఆన్ ఫ్యూయల్ ప్రైజెస్. సో దట్స్ వై ద పీపుల్ హ్యాస్ మేక్ ద సమ్ టైప్ ఆఫ్ వయలేషన్స్ అనొచ్చు. వాళ్ళందరూ చాలా ఒక టైప్ ఆఫ్ బంద్ చేశారు. సో గొడవ పెట్టుకున్నారని చెప్పొచ్చండి. సో ఈ మూవ్మెంట్ ని ఎక్కడ జరిగిందండి అంటే, ఎల్లో వ్యాస్ట్ మూవ్మెంట్ ఇది ఎక్కడ జరిగింది అంటే ఫ్రాన్స్ లో చెప్తాం. సో దేనికోసం అండి అంటే, పెట్రోల్ రేట్స్ ని, వాటి మీద ట్యాక్సెస్ ని పెంచినందుకు వాళ్ళందరూ ఆందోళన చేశారని చెప్తాం అనమాట. సో దాన్ని మనం ఏమనొచ్చు అంటే ఎల్లో వ్యాస్ట్ మూవ్మెంట్ అని చెప్తాం. ఇది ఎక్కడ జరిగిందండి అంటే, ద ఆన్సర్ షుడ్ బి ఫ్రాన్స్. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్? ఫ్రాన్స్ క్యాపిటల్ ఏమవుతుందండి అంటే, ప్యారిస్ అనేది దీనికి క్యాపిటల్ కింద చెప్తాం. కరెన్సీ ఏమవుతుంది? యూరో అనేది దీనికి కరెన్సీ అవుతుంది. ఈ ఫ్రాన్స్ లో మనకు ఉన్న ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏంటి సార్ అంటే, యునెస్కో హెడ్ ఆఫీస్ వచ్చేటప్పటికి ఫ్రాన్స్ లోనే ఉందండి. అలాగే దట్ ఈస్ ఓఈసిడి, ఆర్గనైజేషన్ ఫర్ ఎక్స్పోర్టింగ్ కోఆపరేషన్ డెవలప్మెంట్. ఎక్స్పోర్టింగ్ దట్ ఈస్ ఓఈసిడి హెడ్ ఆఫీస్ కూడా ఎక్కడ ఉందంటే, దట్ ఈస్ ఫ్రాన్స్ లోనే ఉందని చెప్తాం. అలాగే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అవ్వచ్చు, రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్, ఇది కూడా ఇంతకుముందు మీ క్లాస్ లో చెప్పాను.
సో యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్, దట్ ఈస్ OECD అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, REW అంటే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్, ఇవన్నీ కూడా ప్యారిస్ లోనే ఉన్నాయి, సేమ్ దట్ ఈస్ ఫ్రాన్స్ కంట్రీలో ఉన్నాయని చెప్తాం. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ మస్కా డొమెస్టికా. సో మస్కా డొమెస్టికా యొక్క కామన్ పేరు ఏంటి అంటే, ఇది క్లియర్ గా అండి, చాలా ప్రతి దానికి కామన్ నేమ్స్ ఉన్నాయి. మ్యాంగోకి కామన్ నేమ్ ఉన్నాయి, బటర్ఫ్లైస్ కి కామన్ నేమ్స్ ఉన్నాయి, అంటే సైంటిఫికల్ నేమ్స్ ఉన్నాయి. సో బటర్ఫ్లై అనేది మనం కామన్ గా యూస్ చేసే వర్డ్, దానికి సైంటిఫికల్ వర్డ్స్ ఉన్నాయి. మ్యాంగోకి ఉన్నాయి, ప్రతి దానికి ఒక హ్యూమన్ కి కూడా ఒక సైంటిఫికల్ నేమ్స్ ఉన్నాయి. సో ఒకసారి సైంటిఫికల్ నేమ్స్ చెక్ చేసుకోండి. సో ఇప్పుడు దీనికి ఇది సైంటిఫికల్ నేమ్ కదా, సో వాట్ ఈస్ మరి ఈ సైంటిఫికల్ నేమ్ కి కామన్ నేమ్ ఏంటి? దట్ ఈస్ కాల్డ్ ముకా డొమెస్టికా, మస్కా డొమెస్టికా. కామన్ నేమ్ ఈస్ హౌస్ ఫ్లై, ఈగల్ అండి. హౌస్ ఫ్లైస్ అంటే ఈగల్ అంటాం కదా, సో వాటి కామన్ నేమ్ అవుతుంది హౌస్ ఫ్లై అనేది కామన్ నేమ్. మరి దానికి ఏంటిది సైంటిఫికల్ నేమ్ ఏంటి సార్ అంటే, దట్ ఈస్ మస్కా డొమెస్టిక్ అనేది దానికి సైంటిఫికల్ నేమ్ అవుతాయి. సో మీరు మాక్సిమం కుదిరినని కామన్ నేమ్స్, సైంటిఫికల్ నేమ్స్ అని స్టడీ చేయాలి. ఓకేనా? సరే, నెక్స్ట్ వన్ చూడండి. సో వాట్ ఈస్ ద స్ట్రెంత్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్? సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కెన్ సే COM అంటాం కదా. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ COM. సో మరి యాజ్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, సో హౌ మచ్ ఆఫ్ మన ఇండియాలో ఎంతమంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండాలి అండి అంటే, ద ఆన్సర్ షుడ్ బి 15% ఆఫ్ లోక్సభ మెంబర్స్. లోక్సభలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళలో 15 మంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వరకు ఉండొచ్చు అని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది. యాజ్ పర్ ద ఆర్టికల్ 72 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 72 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఇట్ ఈస్ సేయింగ్ అబౌట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎంతమంది ఉండొచ్చు అని చెప్తున్నారు, 15% అని చెప్తున్నారు. 15% అంటే మన లోక్సభలో ఎంతమంది ఉన్నారు? 552 మంది మాక్సిమం కదా, ఇప్పుడు ఉన్నది ఎంతమంది? 545 మంది కాబట్టి, సో దాంట్లో 15% వరకు మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని మెయింటైన్ చేయొచ్చు అని చెప్తున్నాం అనమాట. సో మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వీళ్ళు ఏ ఆర్టికల్ మాట్లాడతారండి అంటే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మన 74th ఆర్టికల్ గురించి మాట్లాడతాం. ద ప్రైమ్ మినిస్టర్ ఈస్ సేయింగ్ అబౌట్ ద 75th ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఆర్టికల్ 75 ప్రైమ్ మినిస్టర్ గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 74 మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి మాట్లాడతాం అనమాట. 76 దేనికంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఇందాక చెప్పాం కదా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో విచ్ కంట్రీ గివ్స్ అ నోబెల్ పీస్ ప్రైజ్? ఇదే క్వశ్చన్ మీకు ఆల్రెడీ చెప్పేశాను. నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చే కంట్రీ ఏది అని అడుగుతారండి. సో నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చే కంట్రీ ఏది అంటే, ద ఆన్సర్ షుడ్ బి నార్వే. సో నార్వే క్యాపిటల్ ఏమవుతుంది? నార్వే క్యాపిటల్ ఇస్, యూ కెన్ సే, ఆస్లో. నార్వే కరెన్సీ ఏమవుతుందండి అంటే, నార్వే కరెన్సీ ఇస్, యూ కెన్ సే, సో నార్వే కరెన్సీ ఏమవుతుంది? యూరోనేగా. నార్వేకి కరెన్సీ ఏమవుతుందంటే యూరోనే అవుతుంది. యా. సో ఒకసారి చూడండి, ఇప్పుడు వరకు ఒక క్వశ్చన్ ఏంటంటే, నోబెల్ ప్రైజెస్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటారని చెప్తాం. కానీ ఒక్క పర్సన్కి 2 సార్లు నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఎవరితో షేర్ చేయలేదు అతను. అంటే ఇండివిజువల్ నోబెల్ ప్రైజ్ అని చెప్తాం. ఒకే ఒక పర్సన్ అని చెప్తాం. ఒకే పర్సన్కి 2 సార్లు నోబెల్ ప్రైజ్ ఎవరితో షేర్ చేయకుండా వచ్చింది. అతని పేరు లూయిస్ పౌలింగ్. చాలా ఇంపార్టెంట్ అండి. లూయిస్ పౌలింగ్ అంటాం. ఈ లూయిస్ పౌలింగ్ అనే పర్సన్కి 1954 సంవత్సరంలో ఒకసారి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అలాగే 1962లో కూడా ఒకసారి నోబెల్ ప్రైజ్ వచ్చింది. 1954లో ఒకసారి, అలాగే 1962లో కూడా ఒకసారి వచ్చిందండి. సో 1954 ఒకటి, 1964 అని చెప్తాం. ఇతను ఏ కంట్రీ వాడు? హీస్ ఫ్రమ్ అమెరికా అండి, అమెరికా. సో ఒకసారి ఏమో ఇతనికి కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. 1954లో కెమిస్ట్రీలో ఇచ్చారు ఈ పర్సన్కి. అలాగే 1962లో ఇతనికి నోబెల్ పీస్లో అవ్వడం జరిగింది. దేంట్లో? పీస్లో ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? చూడండి, సో లూయిస్ పౌలింగ్ అనే పర్సన్కి 1954 సంవత్సరంలో కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. 1962లో పీస్లో ఇచ్చారు. కానీ ఈ అవార్డు ఎవరితో అతను షేర్ చేసుకోలేదు. అతనికి ఇండివిడువల్ గా ఇచ్చారండి ఈ పర్సన్. ఇదే ఒకే ఒక్క పర్సన్ అని చెప్పొచ్చు. ఓకేనా? దెన్ నెక్స్ట్ పాయింట్ ఈస్, యూ కెన్ సే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మరి ఎక్కువ సార్లు నోబెల్ ప్రైజ్ వచ్చిన ఆర్గనైజేషన్ ఇదంటే, లాస్ట్ క్లాస్ లో చెప్పాను, ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్స్ అంటాను చూసారా, దానికి ఎక్కువ సార్లు 3 సార్లు నోబెల్ ఇచ్చారు. సో యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి 2 సార్లు నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఈ పర్సన్ ఎవరితో, లూయిస్ పౌలింగ్ అనే పర్సన్ ఎవరితో షేర్ లేకుండా ఇతనికి 2 సార్లు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఫస్ట్ ఫీమేల్ ఎవరండి అంటే, మేడం క్యూరీ. 2 సార్లు వచ్చింది ఆవిడకి నోబెల్ ప్రైజ్. ఒకసారి ఫిజిక్స్ లో, ఒకసారి కెమిస్ట్రీ, కానీ 2 సార్లు కూడా షేరింగేనండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్. ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ అనే పర్సన్ ఏ ఫీల్డ్ కి రిలేటెడ్ అని చెప్తున్నారండి. సో ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ మార్నింగ్ అడిగిందే, అంటే ఇలా కాకపోయినా ఒక, సో కింద చెప్పిన వాటిలో ఎవరు, హూ ఆర్ ద పర్సన్ ఈస్ బిలాంగ్స్ టు సరూద్ ప్లేయర్ అని, ఈ పర్సన్ ఏ ఫీల్డ్ అని అడగడానికి స్కోప్ ఉంది కాబట్టి, సో చూడండి, ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ అనే పర్సన్ ఏ ఫీల్డ్ అండి అంటే, ఇతను ఒక మ్యూజిషియన్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ హీస్ ప్లేయింగ్ ద సరూద్ ప్లేయర్. ఇతను సరూద్ ప్లేయర్ అండి. అలాగే బిస్మిల్లా ఖాన్ అనే పర్సన్ ఇంకొక అతను కూడా ఉన్నారు, బిస్మిల్లా ఖాన్. సో బిస్మిల్లా ఖాన్ ఇతను ఏ ప్లే చేస్తారు? బిస్మిల్లా ఖాన్ షాంఘై. షహనాయ్ అండి, నాట్ షాంఘై. షాంఘై అంటే దట్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ చైనా కదా, షహనాయ్ అంటాం. షహనాయ్. బిస్మిల్లా ఖాన్ ఈస్ మెయిన్లీ ఫర్ ద షహనాయ్ ప్లేయర్. షహనాయ్ ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అండి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. షహనాయ్ని ప్లే చేస్తారు.
సరే మరి అండ్ వీ కెన్ సే మనకి వీణని ప్లే చేసే ఒక పర్సన్ ఉన్నారు కదా, వీణ. ఎస్ బాలచందర్. సో బాలచందర్ గారు వీణని ఎక్కువగా ప్లే చేస్తూ ఉంటారు. వయోలిన్ ని ప్లే చేసే ఒక ఫేమస్ పర్సన్, వయోలిన్. వయోలిన్ ఎవరు ప్లే చేస్తారండి అంటే గోపాలకృష్ణ. సో గోపాల్ కృష్ణ అనే పర్సన్ వయోలిన్ ఫేమస్ ప్లేయర్ అని చెప్పొచ్చు. గోపాల కృష్ణన్ అని చెప్తాం. ఓకేనా. వీణ, వీణ ఈజ్ ఎస్ బాలచందర్, దట్ ఈస్ వయోలిన్ ఈజ్ వీ కెన్ సే గోపాలకృష్ణ. అండ్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వీ కెన్ సే, సో దీస్ ఆర్ ద ఫ్యూ క్వశ్చన్స్ అండి. ఇవన్నీ మనకి కొన్ని ఇంపార్టెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అని చెప్తాం. సో నెక్స్ట్ క్లాస్లో మీకు రిమైనింగ్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. సో దిస్ ఈస్ ద టుడే సెషన్. సో ఆల్మోస్ట్ ఐ మీన్ వీ కవర్ 34 క్వశ్చన్స్ వరకు కవర్ చేసాం. సో నెక్స్ట్ క్లాస్లో మీకు నెక్స్ట్ స్లాట్లో జరగబోయే క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.